బైబిల్ క్రైస్తవ మతం గురించి మాట్లాడదు, లేకపోతే కొన్ని రిచువల్స్ గురించి మాట్లాడదు, కానీ సిస్టమ్స్తో కూడిన ఒక కింగ్డమ్ గురించి మాట్లాడుతుంది. పరలోక రాజ్యం అనగా దేవుని యొక్క మైండ్ సెట్స్తో నడిచే ఒక రాజ్యం. దేవుని యొక్క కింగ్డమ్లో కూడా సిస్టమ్స్ ఉంటాయి. షాలోమ్, గుడ్ మార్నింగ్. ఇంకొక అద్భుతమైనటువంటి దేవుని సన్నిధిని అనుభవించే ఈ దినమును బట్టి దేవుని స్తుతిస్తున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. గడిచిన 5 వారాలుగా మనము ఈ యొక్క కొండ మీద ప్రసంగం గురించి మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాము. ఈరోజు కూడా దాన్ని మనము కంటిన్యూ చేస్తున్నాం. ఈ 6వ వారము ఆ యొక్క మొదటి 2 వారాలు కూడా మనము స్టేజ్ గురించి మాట్లాడుకున్నాము. ఆ తర్వాత యేసు నోరు తెరిచి ప్రసంగించను, ఆయన బోధింపసాగెను అనబడుతున్నటువంటి ఆ మాట దగ్గర మొదలుపెట్టుకొని పోయిన వారం వరకు 2 స్టేట్మెంట్స్ వరకు మనం చూడగలిగాము. ఈ రోజున మనము 3వ స్టేట్మెంట్లోకి మనం వెళ్తున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 3వ స్టేట్మెంట్ చాలా ప్రత్యేకమైనటువంటి స్టేట్మెంట్ ఇది. ఈ 3వ స్టేట్మెంట్ ఎలా ఉందంటే, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు అనే మాట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5, 6, 7 3 అధ్యాయాల్లో ఒకే కొండ మీద ప్రసంగం అని పిలువబడే అతి శ్రేష్టమైనటువంటి బోధ అది. ఆ యొక్క ఉపదేశంలో నుండి మనము ధ్యానం చేసుకుంటున్నాము. గడిచిన 2 వారాలుగా మనం చూసినటువంటి విషయాలు ఒక్కసారి నేను గుర్తు చేస్తాను. మొదటిది, ఆయన ఫస్ట్ స్టేట్మెంట్ ఆత్మ విషయమై దీనులు లేదా ఆత్మ విషయమై బీదలైన వారు ధన్యులు అనే మాట మనం చూస్తున్నాము. ఆ తర్వాత రెండవది, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుతురు అనే మాటని 2వ మాట మనం చూసాము. ఇక ఈరోజు సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అనే మాట ఈ దినం మనం ధ్యానం చేసుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ యొక్క మాటని అందరం కలిసి చదువుదాము. మత్తయి సువార్త. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క వాక్య భాగాన్ని సాధ్యమైతే అందరము లేచి నిలబడి మన బైబిల్ని చేతులు పట్టుకొని ఈ యొక్క మాటలు చదువుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు ఈ దినం చదువుకుందాము. ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగెను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క వాక్య భాగాన్ని మనము చేతులు పట్టుకొని ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈరోజు నాతో మాట్లాడినాయన, మీ సన్నిధిని మాకు అనుగ్రహించండి. మీ వాక్యం వలన మా జీవితాలు ఉద్ధరించబడతాయి, ఉజ్జీవింపబడతాయి. మీ వాక్యం వలననే మేము జీవిస్తున్నామని ఒక్కసారి ప్రార్థన చేసుకుందాం. దేవా, స్తోత్రము స్తోత్రము స్తోత్రం నాయన, మీకు వందనాలు. ఇంతవరకు నాయన ప్రభువా, వాక్యమును అర్థం చేసుకోవడానికి, వాక్యమును గ్రహించడానికి ఇదిగో కృపనిచ్చారు. మీ సన్నిధిని బట్టి మీకు వందనాలు. ఈ ప్రత్యేకమైన దినములో నాయన ప్రభువా, ఇదిగో మీ సన్నిధిలో వేడుకుంటున్నాము. ఇదిగో మమ్మల్ని మేము తగ్గించుకొని 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడి అయిన మీ వాక్యం కొరకు మీ సన్నిధిలో అడుగుచున్నాము నాయన ప్రభువా. మా హృదయంలో విశాలపరుచుకొని తెరుచుకొని ఇదిగో వాక్యము చేత నన్ను మమ్మల్ని సంధించమని, ఇదిగో మా ప్రాణాత్మలను విభజించినంత మట్టుకు దూరే మీ మాట ఇదిగో హృదయంలోని తలంపుల్లోని ఇదిగో ఊహనంతా పరిశోధించి ఇదిగో నేను మార్చుకోవాల్సిన సంగతులు, నేర్చుకోవాల్సిన సంగతులు బోధపరచమని మరొకసారి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. మీకు వందనాలు. నాతో పాటు లైవ్లో ఏకీభవించిన ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె, ప్రతి కుటుంబాన్ని ఈ సమయంలో ఎత్తిపడుతున్నాము. మీకు వందనాలు. ఇదిగో నేను ప్రభువా, వ్యక్తిగతంగాను ఇదిగో ఫిజికల్గా మేము ఒక దగ్గర కలవలేని పరిస్థితిలో
అయినా కూడా మేము ఉన్న చోటన ఉన్న పాటున మీ సన్నిధిలో మీ వాక్యంలోను మీ యొక్క ధ్యానంలోను గడుపుటకు కృపనిచ్చారు. ఈ ప్రొవిజన్ని బట్టి మీకు వందనాలు, ఈ లైవ్ సర్వీస్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. దీని కొరకు ఇదిగో నాయన ప్రభా ప్రతి రిసోర్స్ని బట్టి, ప్రతి ఏర్పాటును బట్టి, ప్రతి సపోర్ట్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. స్తోత్రం నాయన, మీకే వందనాలు. ఇదిగో కేవలం మీ కృప, ఈ దినమున ఇక్కడ నిలబడిలాగా మాట్లాడడం ఇది కేవలం మీ కృపను మరొకసారి ఒప్పుకుంటున్నాం నాయన. సహాయం దయచేసినందుకు మీకు వందనాలు. ఈ సహాయం కొరకు, ఈ దినపు మాట కొరకు మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. స్తోత్రము తండ్రి, మీకు వందనాలు. ఇదిగో ఎవరెవరిని మీరు దర్శించాలనుకున్నారో, ఎవరెవరిని మీరు తాకాలనుకున్నారో వారందరినీ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇదిగో సమయానికి వారిని ఈ యొక్క ఛానల్కి ట్యూన్ అవుటకు కృప దయచేయండి. సమయానికి ఇదిగో వారి యొక్క మనసులు, హృదయాలు మీ తట్టు తిప్పబట్టుకు సహాయం దయచేయండి. స్తోత్రము స్తోత్రము స్తోత్రం నాయన, మీకే వందనాలు. సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపిస్తున్నాము. నజరేయుడైన యేసు నామమున స్తుతించి ఆరాధించి ఈ దినపు కృప కొరకు వేడుకుంటూ మీ వాక్యం చేత దర్శించమని అడుగుతూ మమ్మల్ని మీ యొక్క వాక్యం చేత ఉజ్జీవింపజేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్య భాగాన్ని మనం చూద్దాం ఒకసారి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ఇది యాక్చువల్గా యేసు ప్రభు యొక్క మాట. అయితే దాన్ని హీబ్రూ భాషలో యాక్చువల్గా మొదటి 2 మాటల కంటే కూడా ఈ 3వ మాట ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ప్రతి వచనము, ప్రతి స్టేట్మెంట్ కూడా ఇట్ ఈస్ అ ప్రోగ్రెసివ్ వర్డ్స్, అనగా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ప్రోగ్రెసివ్ వర్డ్స్ అవి. అయితే విషయం ఏంటంటే ఈ యొక్క మొదటి 2 మాటలు మనకి స్ట్రైట్ వర్డ్స్ మనకి ఇంతకుముందు ఎక్కడ మనకు కనపడకపోవచ్చేమో, కానీ వాటి కాంబినేషన్స్ని మనము గడిచిన వారాల్లో మనం చూస్తాం. కానీ ఈ వచనము, ఈ మాట, ఈ స్టేట్మెంట్, ఈ 3వ స్టేట్మెంట్, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అనే మాట ఏదైతుందో ఇది డైరెక్ట్ స్టేట్మెంట్ మనం చూస్తాము. ఇది ఆ యొక్క కీర్తనల గ్రంథంలో 37వ కీర్తన 11వ వచనంలో ఈ వచనాన్ని మనం యాజ్ ఇట్ ఈస్గా మనం చూస్తాము. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అనే మాట. యాక్చువల్గా యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నప్పుడు తర్వాత ఒక్కొక్క స్టేట్మెంట్ని మనము ఒక్కొక్క వర్డ్ని ధ్యానం చేసిన తర్వాత మళ్ళీ అన్నీ కలిపి అసలు ఎందుకని ఈ ఆర్డర్లో ఉన్నాయి అన్న సంగతిని మనం తర్వాత ముందు భాగాల్లో మనం ధ్యానం చేస్తాం. అయితే ఈరోజు మాత్రం సాత్వికులు అనే మాటని ఇది మనకి ఈ మత్తయి సువార్తలో గ్రీకు భాషలో ఏదో రాసుంది. గ్రీకు పదము సాత్వికులు అనబడుతున్నటువంటి ఒక పదం ఏదో వాడబడి ఉన్నది. కానీ ఇంగ్లీష్లో మనం మీక్నెస్ అనే మాట మనం చూస్తాము, హంబుల్ అనే మాట మనం చూస్తాము, లోలీ అనే మాట మనం చూస్తాము. కానీ ఇవన్నీ కాదు, కానీ బట్ హీబ్రూ భాషలో ఉన్నటువంటి అనగా దైవిక భాష లేకపోతే బైబిల్ భాషగా పిలువబడే అతి పురాతనమైనటువంటి దేవుడు ఆ యొక్క నోరు తెరిచి మాట్లాడినటువంటి ఆ భాషలో మనము ఈ యొక్క మీక్నెస్, సాత్వికులు అనే మాటని ముందు అర్థం చేసుకుందాం. ఒక్కసారి గమనించండి. ఒకసారి ఈరోజు మన ధ్యాన విధానం ఎలా ఉందంటే, ముందుగా ఆ యొక్క సాత్వికులు అనే మాటని ముందు మనం డిఫైన్ చేయాలి. ఎందుకు డిఫైన్ చేయాలో జ్ఞాపకం చేస్తాను. జస్ట్ ఒక మాట, వై, ఎందుకు మనము హీబ్రూలోనే ఎందుకు చూడాలి అంటానికి. నెంబర్ 1, మొట్టమొదటి విషయం ఏంటంటే, ఏదైనా ఒక పదము అది లెట్స్ సే మీకు ఒక పేరు ఉందనుకోండి, మీ పేరు తెలుగు భాషలో మీ పేరుకు ఒక అర్థం ఉంటుంది. తెలుగు భాషలో మీ పేరుకి ఒక అర్థం ఉంటుంది. అనగా సేమ్ అదే వర్డ్ని ఇంగ్లీష్లోకి తీసుకెళ్ళామనుకోండి, అలాంటి పదము ఇంగ్లీష్లో ఉండదు. కానీ దాని అర్థం తెలుసుకోవాలంటే ఆ ఇంగ్లీష్ వాళ్ళైనా సరే, ఇంగ్లీష్ డిక్షనరీ అయినా సరే మళ్ళీ తెలుగులోకి వచ్చి మీ పేరుకి అర్థం తెలుసుకొని మీ పేరు అర్థం ఇది అని చెప్పాలి. ఇంకో మాటలో చెప్పాలంటే లెట్స్ సే ఇప్పుడు యేసు ప్రభు పేరు ఉందనుకోండి, యెషువా అనే పేరు ఒరిజినల్ హీబ్రూ నేమ్ యెషువా అనే పేరు ఏదైతే ఉందో ఆ పేరుకి అక్షరానికి అర్థం ఉంది, మీనింగ్ ఉంది. అదే యెషువాని రోమన్లు లేకపోతే గ్రీక్ భాషలోకి మనం చూస్తే ఈ రోమన్ భాష ప్రకారం చివరికి పురుషుడు అయితే అస్ అనే పదం రావాలి. లేకపోతే అస్ అని ఉంటే, ఇప్పుడు లేకపోతే మన భాషలో సుబ్బయ్య, సుబ్బమ్మ అన్నాం అనుకోండి, చివరికి ఆ యొక్క అయ్య, అమ్మ అనేది
ఆ యొక్క పర్సన్ యొక్క లింగం అనగా పర్సన్ యొక్క ఏమంటారు పురుషుడా స్త్రీయా తెలియజేసినట్టుగా సుబ్బయ్య సుబ్బమ్మ ఓకే ఎలాగుందో అలాగే ఈ యొక్క యేసు ప్రభు జీసస్ అనే కానీ థామస్ కానీ కయఫస్ కానీ ఓకే ప్రతి పదానికి చివరికి అస్ అని ఉంటే పురుషుడు అని అర్థం. పురుషులందరికీ కంపల్సరీ ఆ యొక్క అస్ అనే పదం ఉండాలి. అయితే ఆ యొక్క యెషువా అనే పదానికి యేసుస్ అనే పదము ఓకే ఈ వేరే భాషలో అనగా రోమన్ భాషలోకి లాటిన్ భాషలో రోమన్ అన్న లాటిన్ అన్న ఆ యొక్క భాషలో ఈసుస్ యాడ్ అయ్యి ఆ తర్వాత అది ఎక్కడికి వచ్చిందంటే నెక్స్ట్ అనగా ఈ యొక్క ఇంగ్లీష్లోకి వచ్చేసరికి ఆ యొక్క ఐ అనే అక్షరం ప్లేస్లో జే అనే అక్షరం యాడ్ అవ్వడం వల్ల ఓకే జీసస్గా ఫైనల్గా మారిపోయింది. చూడండి ఒకసారి, ఇప్పుడు జీసస్ అనే ఇంగ్లీష్ పదం ఉండదు. నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా. జీసస్ అనే ఇంగ్లీష్ పదం మనకు కనపడదు. కానీ యెషువా ఓకే జీసస్ అంటే అర్థం ఏంటిది అని అడగాలి అంటే యేసు అని మనం తెలుగులోకి తెచ్చుకున్నాం. చూడండి ఒకసారి, యేసు అనే పదంకి అర్థం ఏంటో తెలియాలన్నా ఫస్ట్ మనం హీబ్రూలోకి వెళ్ళి అనగా దాని ఒరిజినల్ లాంగ్వేజ్ పునః ఆ యొక్క ఆ రూట్ దగ్గరికి వెళ్ళి ఆ వేర్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి దాని యొక్క అర్థం తెలుసుకొని దీని అర్థం ఇది అని చెప్పాలి. అంతేగాని ఓకే ఈ భాషలో దీని అర్థం ఇంకొకటి అయి ఉండొచ్చు. ఓకే ఎన్ని భాషల్లో ఓకే ఇప్పుడు నా పేరు ఉందనుకోండి, నా పేరుకి తెలుగు భాషలోనే దానికి ఒక తెలుగు పేరు తెలుగు భాషలో అర్థం ఉంది. ఓకే అలా అని చెప్పి నా పేరుని ఇంగ్లీష్లోకి తీసుకెళ్ళామనుకోండి, ఇంగ్లీష్లో అలాంటి పేరు ఏమి ఉండదు, అలాంటి పదం కూడా ఉండదు. సో అల్టిమేట్లీ ఓకే జీసస్ అనే మాటకి దెర్ ఇస్ నో ఇంగ్లీష్ వర్డ్ జీసస్ అనే పదం లేదు. ఓకే సరే, అలాగా ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది చూడండి ఒకసారి. లెట్స్ సే ఇప్పుడు మన బ్లస్ అనాలనుకోండి, దీవించుట బ్లస్ అనే పదం వాడతాం. ఓకే బ్లస్ అనే పదం వాడాలి అంటే ఓకే బైబిల్ భాషలో బ్లస్ అనాలి అంటే బరక్ అంటాం. ఓకే బరక్ అంటే బ్లస్ అని అర్థం. చూడండి ఒకసారి, బరక్ అనే మాటకి ఒరిజినల్ హీబ్రూ వర్డ్ మీనింగ్ ఏంటంటే టు నీల్ అని అర్థం. అనగా మోకాల్లో ఉంచడం, మోకాల్లో ఉండడం అని అర్థం. అంటే చూడండి ఒకసారి, అనగా నేను బ్లస్ చేయడము అనగా ఓకే యాక్చువల్గా బ్లస్ ద లార్డ్ అంటాం. బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్ అనగా ఓ నా ప్రాణమా, ఓ నా సోల్ దేవుణ్ణి బ్లెస్ చెయ్యి అని చెప్పామనుకోండి. అనగా దేవుణ్ణి దీవించడం అంటే మన భాషలో దీవెన అనే యొక్క భంగిమ వేరే ఉండొచ్చు, అంటే చేతులెత్తి ఇలా దీవించవచ్చు. కానీ బట్ హీబ్రూ భాషలో బరుక్ అనే మాటకి వీ హ్యావ్ టు నీల్ డౌన్ అనగా ఓ నా ప్రాణమా దేవుని నామంలో మోకరిల్లు అని చెప్పడం. ఓకే దట్ ఈస్ రియల్ బ్లెస్సింగ్ యాక్చువల్గా. ఓకే ఆ తర్వాత నీల్ డౌన్ అనే పదం ఉందనుకోండి, అనగా నీల్ డౌన్ అంటే బరుక్ మాట్లాడుకున్నాం. దాని తర్వాత వర్షిప్ అనే పదం మనం చూస్తాం. ఓకే వర్షిప్ అనే పదాన్ని తెలుగులో మన ఇంగ్లీష్లో అసలు వాట్ ఈజ్ వర్షిప్ ఓకే వర్షిప్ అనే పదాన్ని కనుక మీరు రూట్కి వెళ్ళి ఓకే హీబ్రూ భాషలో వర్షిప్ని షఖా అంటాం. ఓకే షఖా అనే మాటకి టు బౌ డౌన్ అని అర్థం. అనగా వంగడం, అనగా తల వంచడము, లేకపోతే నేల మీద సాష్టాంగపడడం, దాన్ని వర్షిప్ అంటాం. ఓకే సో మ్రొక్కి వర్షిప్ అన్నప్పుడంతా వంచి తల వంచి నేల మీద పడడము లేకపోతే తల వంచడము అని అర్థం. అయితే దీని ఓకే ఆరాధించండి అనే పదం అన్నప్పుడు వర్షిప్ శాఖ. ఓకే బట్ ఒరిజినల్గా ఏంటంటే నా లోపల నా సోల్, నా ప్రాణము లేకపోతే నా హృదయము అంతరంగంలో నా మనసు వంగాలి, అనగా సాష్టాంగపడాలి, దేవునికి మొక్కాలి. ఓకే సో అది ఆరాధన. ఓకే బ్లస్ అంటే మోకరించాలి, నేను లోపల మోకరించాలి. ఓకే అర్థమవుతుంది కదా. సో ఈ పదాలు మనము రూట్కి వెళ్తే తప్ప ఈ విషయాలు మనకు అర్థమవు. అలాగే ఈ రోజున సాత్వికులు అనే మాటని మనం ధ్యానించబోతున్నాం. చూడండి ఒకసారి, ఈ సాత్వికులు అనే మాటని ధ్యానించడానికి ముందు నేను ఒక మాటని గుర్తు చేస్తాను. ఈ సాత్వికులు అనే మాట హీబ్రూలో ఏమంటాం? ఓకే యేసు ప్రభు ఆయన వాడినటువంటి భాష, లేకపోతే బోధించడానికి, లేకపోతే బోధకులు, లేకపోతే రబ్బీలు వాడే భాష, లేకపోతే దేవాలయపు భాష హీబ్రూ భాష. ఓకే చూడండి ఒకసారి. ఓకే హీబ్రూలో కనుక మనం చూస్తే ఆశ్రయి అంటే బ్లెస్డ్ అని అర్థం, అనగా దీవించబడినాము, హ్యాపీ అని అర్థం. చూడండి ఒకసారి, ఆశ్రయి హా అనవీం. ఓకే అనవ్ అనే మాటకి సాత్వికుడు అని అర్థం. అనవీం అంటే సాత్వికులు అని అర్థం. హనవీం అంటే ద మీక్ పర్సన్స్, అనగా ఓకే సాత్వికులైన వాళ్ళు అని అర్థం. చూడండి ఒకసారి, అనగా ఓకే ద మీక్ అని అర్థం. చూడండి ఒకసారి, సాత్వికులు ఆశ్రయి హనవీం
కిహెమ్ ఇర్షు ఎత్ హా ఎరెట్స్. ఇది హీబ్రూ భాషలో సాత్వికులు ధన్యులు వారు భూలోకమును. హా ఎరెడ్స్ అనే మాటకి ద ఎర్త్, ద ల్యాండ్ అని అర్థము. ఓకే సో స్వతంత్రించుకుంటారు. ఓకే, సాత్వికులు ధన్యులు కిహెమ్, ఓకే, వారు స్వతంత్రించుకుంటారు, భూలోకమును స్వతంత్రించుకుంటారు. ఓకే ముందు ఈరోజు ధ్యాన బాగా విధానము ఒకసారి డివిజన్ చూస్తాం. ఒకసారి చూడండి. ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు డిఫైన్ అసలు ఈ సాత్వికులు అనే పదంకి మీనింగ్ ఏంటి. డెఫినేషన్ ఆఫ్ ద అనవ్. ఓకే, వి యూజ్ సాత్వికులు అనే పదం కన్నా లేకపోతే అనవ్. ఓకే, ఇంకొక మాటని గుర్తు చేస్తాను. ఎందుకు అంటానికి ఇంకో మాటని గుర్తు చేస్తాను. చూడండి ఒకసారి. మీరు కనుక గమనిస్తే సాత్వికులు దీన మనసు గలవారు లేకపోతే దీనులు అనే మాటను చూస్తే మన యొక్క అవగాహన ఎక్కడికి వెళ్తుందంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనోన్ని సాత్వికులు అంట. నేను మాట్లాడితే అర్థమవుతుంది కదా. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనగా తన మీద తనకి ఏమాత్రం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనోడిని సాత్వికుల కింద, అంటే ఆడి ఎంత కొట్టినా ఎంత తిట్టినా ఏమని చేసుకోవచ్చు. కానీ ఉదాహరణకి మోషే సాత్వికుడు అని పిలువబడి ఉండొచ్చు. యేసు ప్రభు నేను సాత్వికుడు అన్నాను. ఓకే, అన్నంత మాత్రాన వాళ్ళకి ఆ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదని మీనింగ్ కాదు. ఓకే, సాత్వికులు అంటానికి వి నీడ్ అ బిబ్లికల్ డెఫినేషన్, దేవుని వాక్యానుసారమైనటువంటి డెఫినేషన్. దిస్ ఇస్ ద ఫస్ట్ పార్ట్. తర్వాత క్వాలిటీస్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అనవ్ అనగా సాత్వికులు అనే దానికి దాని యొక్క క్వాలిటీస్ ఎలా ఉంటాయి. ఓకే, ఇంకొక మాట ఏంటంటే ఇది ఒక్క మాటలో తేల్చే విషయం కాదు. అనగా ఇదిగో సాత్వికులు అనే ఒక్క పదమే అనవ్ అనే మాటకి మీనింగ్ అని మనం చెప్పలేము. ఎందుకంటే వీ హ్యావ్ too many different meanings and different usages. బైబిల్లో అనేక విధాలుగా అది ఉపయోగించడం మనం చూస్తాం. ఓకే, దాదాపుగా కేజీవి బైబిల్ ప్రకారం 26 సార్లు ఈ యొక్క మాటని బైబిల్లో మనం ట్రాన్స్లేట్ చేయడం చూస్తాం. కొన్నిసార్లు ఏమో మీక్ అనే మాట చూస్తాం, కొన్నిసార్లు ఏమో 5 సార్లు అప్రాక్సిమేట్లీ హంబుల్ అనే మాట మనం చూస్తాం. తర్వాత లోలీ అనే మాట చూస్తాం, వెరీ మీక్ అనే మాట చూస్తాం. ఓకే, అంటే ఈ యొక్క మాటలన్నీ వేర్వేరు మీనింగ్స్తో ఉండొచ్చు. కానీ ఒరిజినల్గా బైబిల్ మీక్నెస్ అనగా అనవ్ అనే మాటకి అనవా లేకపోతే అనవీం, సాత్వికుల గురించి, సాత్వికము గురించి, సాత్వికుడు గురించి ఏం మాట్లాడుతుందో ఫస్ట్ డెఫినేషన్, తర్వాత క్వాలిటీస్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ గురించి మాట్లాడుకుంటాం. తర్వాత నంబర్ 3 మూడోది ద బ్లెస్సెడ్నెస్ గురించి మాట్లాడుకుంటాం. నంబర్ 4 నాలుగోది వచ్చేసి ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుంటాం. అనగా ఉదాహరణగా ఎలా చూడాలి, ఎవరైనా ఉన్నారు అలాగా. ఓకే, అలాంటి వ్యక్తుల యొక్క జీవన విధానాన్ని మనం చూడడం కోసం. ఓకే, మొత్తానికి ఎవరు ధన్యులు అనే దగ్గరికి వస్తే చూడండి ఒకసారి. మొదటిది ఓకే, ఈవెన్ ఫస్ట్ మాట చూసినప్పుడు హీబ్రూలో మనం చూస్తే ఓకే హా అనేయి అనే మాట చూస్తాం. అనేయి అనే మాటకి పూర్. ఓకే, అనేయి హరువాక్ అనే మాట మనము దీనికంటే ముందు మొదటి మాటగా మనం చూస్తాం. అనగా ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, తగ్గించుకునేవారు ధన్యులు అని ఆత్మ విషయమే దీనులు అనే మాటకి మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. ఓకే, సో అనేయి అనే వర్డ్ అనగా ఆత్మ విషయమే బీదలు, పూర్ ఇన్ స్పిరిట్. పూర్ అనే మాట ఈ యొక్క సాత్వికము అనే మాటలో నుంచి పుడుతుంది. అనవ్ అనే మీక్నెస్ అనే మాటలో నుంచి అనేయి పూర్ అనే మాట పుడుతుంది. అనగా ఈ అనవ్ అనే మాట అర్థం కాకుండా అనేయి అనే మాట మనకు అర్థం కాదు. కానీ ఓకే చూడండి ఒకసారి. ఇప్పుడు ఈరోజు మనకు అర్థమయ్యేదానికి ఓకే మొదటి దానికి చాలా తేడా ఉంది. ఓకే చూడండి ఒకసారి. ఇక్కడ మనము చూస్తే డెఫినేషన్ కనుక మనం చూస్తే ఈ యొక్క సాత్వికము అనేది ఏదైతుందో, సాత్వికం అనేది ఇట్స్ అ కండిషన్ ఆఫ్ అ పర్సన్, అనగా ఒక వ్యక్తి యొక్క స్థితి అయి ఉన్నది. అంతేకాదు ఒక వ్యక్తి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ పర్సన్స్ హార్ట్ టువర్డ్ గాడ్. దేవుని విషయంలో ఒక మనిషి హృదయం ఎలా ఉందో తెలియజేసేది అయి ఉంది. అదొక గుణం. అనగా చూడండి ఒకసారి మరొకసారి. దేవుని విషయంలో ఒక మనిషి యొక్క హృదయం ఓకే క్యారెక్టరిస్టిక్ ఆఫ్
హార్ట్ ఆఫ్ అ పర్సన్ టువర్డ్స్ గాడ్, దేవుని విషయంలో ఒక మనిషి యొక్క హృదయం ఎలా ఉంది అనే ఒక క్యారెక్టర్ అది. తర్వాత ఇంకోటి, అదే క్యారెక్టర్ మన యొక్క యాక్షన్స్ ద్వారా అనగా మన యొక్క క్రియల ద్వారా బయలుపరచబడుతుంది. అనగా మన క్రియల ద్వారా అది వెల్లడి చేయబడుతుంది. అది అలా వెల్లడి అనగా నేను లోపల ఏమైతే అయ్యున్నానో, నీ హృదయం నిండిన దాన్ని బట్టి నీ నోరు మాట్లాడుతుంది. అంతేకాదు నీ యొక్క ఇంకో మాట ఏంటంటే, నీ హృదయంలో నిండినటువంటి వాటిని బట్టే నీ క్రియలు ఆధారపడి ఉంటాయి. ఓకే, చూడండి ఒకసారి ఇక్కడ వాట్ ఈస్ ద డెఫినేషన్. దీని డెఫినేషన్ ఏంటంటే, ఇది ఒక క్యారెక్టరిస్టిక్స్. ఓకే, క్యారెక్టరిస్టిక్ అనగా ఇది ఒక గుణం. అది ఓకే, హృదయానికి సంబంధించిన, హృదయం అనగానే ఇట్ ఈస్ నాట్ యువర్ మజిల్ హార్ట్, అనగా నీ యొక్క గుండె కాదు, కానీ హృదయము అనగానే గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా సరే హృదయం అనే పదం మనకి బైబిల్లో ఎప్పుడు కనిపించినా ఇట్ ఈస్ నాట్ టాకింగ్ అబౌట్ యువర్ మజిల్ హార్ట్, అనగా నీ యొక్క గుండె గురించి, నీ యొక్క బ్లడ్ని పంప్ చేసే ఆ యొక్క మజిల్ హార్ట్ గురించి మాట్లాడలేదు, కానీ సోల్ హార్ట్ గురించి, అనగా నీ యొక్క సోల్, నీ యొక్క జీవం, నీ ప్రాణం అని పిలువబడే. ఓకే, వీ డోంట్ హ్యావ్ అ ప్రాపర్ వర్డ్ ఫర్ సోల్. తెలుగులో మనకి ఆ యొక్క సరైన పదం మనకు లేదు. ఓకే, చూడండి ఒకసారి, జీవము ప్రాణం అనే పదాలు మనం చూస్తాం, కానీ దట్స్ నాట్. ఓకే, ఈ సోల్ అనేది ఇట్స్ అ లైఫ్. ఓకే, యాక్చువల్గా దట్స్ అ పర్సనాలిటీ. ఓకే, ఆ యొక్క సోలే నా జీవితాన్ని ఆపరేట్ చేస్తుంది. సోలే డెసిషన్ మేకర్. సోలే నా యొక్క జీవన విధానాన్ని తెలియజేస్తుంది. చూడండి ఒకసారి ఇక్కడ మనం గమనిస్తే, ఓకే హీబ్రూ భాషలో 3 పదాలు అనావ్ గురించి మనం చూస్తే, అనావ్ అనగా మీక్ పర్సన్, ఇందాక మాట్లాడుకున్నాం మనం. అనవా అంటే మీక్నెస్ అని అర్థం. ఓకే, అనగా సాత్వికము అని అర్థం. దాని తర్వాత చూడండి ఒకసారి, 3వది వచ్చేసి అనవీం అనే మాటకి, ఓకే, అనవీం అనే మాటకి మీక్ పర్సన్స్ అనగా వ్యక్తులు, అనగా సాత్వికులు అని అర్థం. మరొకసారి, అనవ్ అంటేనేమో ఏకవచనము, అది సాత్వికుడు అని అర్థం. అనవా అంటే సాత్వికము. ఓకే, అనవీం అంటే సాత్వికులు అని అర్థం. ఓకే, తర్వాత చూడండి ఒకసారి, ఇక్కడ మనం చూస్తే ఓకే క్యారెక్టరిస్టిక్స్ని ఒక్కసారి మనం చూద్దాం. చూడండి ఒకసారి. ఓకే, ఈ మాట దీని యొక్క ఒరిజినల్ డెఫినేషన్లోకి మనం వెళ్తున్నాం, అనగా క్యారెక్టర్ దాని యొక్క క్వాలిటీస్ గురించి మనం మాట్లాడుకుందాం. చూడండి ఒకసారి, ఎవరైతే ఇందాక మనం బరుక్ అనే మాట మనం చూస్తాం, అనగా టు బ్లెస్ చేయడం, అనగా దేవుని బ్లెస్ చేయడం అంటే నీల్ డౌన్ అని అర్థం. చూడండి ఒకసారి, అనగా లోపల ఉన్నటువంటి ప్రైడ్, అనగా లోపల కనుక ప్రైడ్ ఉంటే, అనగా దాన్ని ఏమంటామంటే హృదయ గర్వము ఉన్నవారు నీల్ డౌన్ చేయలేరు. రెండవది, హృదయ గర్వము ఉన్నవారు బౌ డౌన్ వర్షిప్ చేయలేరు. మరొకసారి, దేవుణ్ణి స్తుతించడానికి, దేవుని సన్నతించడానికి, దేవుని బ్లెస్ చేయడానికి హృదయ గర్వం ఉన్నవారు అది చేయలేరు. ఓకే, తర్వాత హృదయ గర్వము ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు ఆరాధించలేరు. తర్వాత చూడండి ఒకసారి, ఇక్కడ మనం చూస్తే దీన్ని సరిగా అర్థం చేసుకోవడానికి మనం ట్రై చేద్దాము. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని యొక్క అనవ్, ఆ యొక్క సాత్వికము అనే పదాన్ని కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. మొట్టమొదటిగా సాత్వికులు అని బైబిల్లో వాడబడిన కొన్ని వచనాలని చూపిస్తూ ఆ క్వాలిటీస్ని మనం స్టడీ చేద్దాం. ఒక 3 రకాల క్వాలిటీస్ మేము చూపిస్తాం. చూడండి ఒకసారి. ఓకే, మరొకసారి. ఓకే, అనేయి అంటేనేమో దుఃఖపడువారు అని మనం మాట్లాడుకున్నాం. దేని గురించి దుఃఖపడుతున్నామంటే, దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత, దేవుని యొక్క వాక్యం నా దగ్గరికి వచ్చినప్పుడు నా యొక్క నిజస్థితిని బట్టి నేను దానికి లోబడి ఆయన మాటకి గడగడ వణుకుచు దుఃఖంతో, దేవా ఐఎమ్ వెరీ సారీ, నేను ఆ స్థితిలో ఆ స్థాయిలో నేను లేను, అంతేకాదు నీ కృపని నీ యొక్క ప్రసన్నతని కొనుక్కోవడానికి ఐఎమ్ వెరీ పూర్, నేను బీదవాడను అని ప్రకటించటం. అది ఆత్మ విషయమే దీనిలో. ఓకే, మనం ఎవరం కూడా, ఆదామునందు ఉన్నటువంటి ఎవరు కూడా దేవుని కృపని పొందుకోలేరు, కొనుక్కోలేరు. కనుక ఆత్మ విషయమే యాక్చువల్గా మనం అందరం బీదలం. అలాబోదైక సంఘంతో మాట్లాడుతూ, ఓకే నువ్వు ధనవంతుడు అని నువ్వు అనుకుంటున్నావు అంటాడు, యాక్చువల్గా మీరు దరిద్రులు అనే పదం వాడతాడు. ఓకే సరే, ఏదేమైనా చూడండి ఒకసారి. ఓకే, నన్ను నేను తగ్గించుకొని నా నిజస్థితిని బట్టి దుఃఖపడుతూ ఉండడం, ఆత్మలో నేను ఆ స్థితిలో లేను. ఎక్కడైతే ఆ యొక్క యెషయా ఎలా దుఃఖపడ్డాడో, నెహమ్యా ఎలా ఏడ్చాడో, దానియేలు ఎలా ఏడ్చాడో, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. కానీ ఈ యొక్క సాత్వికులు అనే మాట ఎలాంటిదంటే, ఓకే
దేవుని మాటకి లోబడుతూనే దేవుని మాటకి ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ కొరకు రెడీగా ఉండడం అని అర్థం. ఓకే, క్వాలిటీస్ గురించి మాట్లాడుకుందాం. చూడండి ఒకసారి. నంబర్ 1, మొట్టమొదటిది యెషయా గ్రంథము 29వ అధ్యాయం 19వ వచనం. యెషయా గ్రంథము 29వ అధ్యాయం 19వ వచనం. అక్కడ ఏమని రాస్తుందంటే చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 29వ అధ్యాయం 19వ వచనం. అక్కడ చూడండి ఒకసారి. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును, మనుషులలో బీదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. ఒక్కసారి చూడండి ఒకసారి. ఓకే, సో ఫస్ట్ క్వాలిటీ లేకపోతే మొట్టమొదటి క్వాలిటీ ఏం చెప్తుంది? ఓకే, మొట్టమొదటి క్వాలిటీ ఏం చెప్తుంది అంటే చూడండి ఒకసారి. యెహోవా యందు, ఓకే, అంటే ద కాన్స్టెంట్ ఇంక్రీజ్ ఆఫ్ ద జాయ్ ఆఫ్ ద లార్డ్. ఓకే, మనము ఫిలిప్పీ పత్రిక మనకు తెలుసు కదా, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించడం అనే మాట చూస్తాం. ఈ సాత్వికులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల, దేవుని ఇన్స్ట్రక్షన్ పట్ల రెడీగా ఉండేవాళ్ళు. ఓకే, వీళ్ళు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించే ఆనందం ఏదైతే ఉందో రోజు రోజుకి కాన్స్టెంట్గా ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఏదైతే యెహోవా యందు దీనులకు కలుగు సంతోషం అంటాడు అనగా, ఓకే, దీనులు అన్న దగ్గర, ఓకే, మీకు తెలుసా అక్కడ అనవ్ సాత్వికులు లేకపోతే అనవ్ అనే హీబ్రూ వర్డ్ మనం చూస్తాం. అనగా యెహోవా యందు దీనులకు అనవీం కలుగు సంతోషం అనగా ఈ సాత్వికుల కట దేవుని అందరి సంతోషం కాన్స్టెంట్గా ఇంక్రీజ్ అవుతూ వెళ్ళిపోతుందంట. అనగా ప్రతి రోజుకి దేవుని అందరి సంతోషం రోజుకి పెరుగుతుంటుంది. ఓకే, సో క్వాలిటీస్ ఆఫ్ ద అనవ్ అనగా సాత్వికుల యొక్క క్వాలిటీస్ని మనం ధ్యానం చేస్తున్నాం. చూడండి ఒకసారి. మొట్టమొదటి విషయం మనం నేర్చుకునేది ఏంటంటే దేవుని యొక్క సంతోషం, దేవుని అందలి జాయ్ ఆఫ్ ద లార్డ్ అనగా దేవుని అందలి సంతోషం ఏదైతుందో ఇది కాన్స్టెంట్గా అనగా ప్రతి, ఓకే, అనగా నిన్న కొంచెం ఎక్కువ సంతోషించాం, ఈరోజు అంతకంటే ఎక్కువ సంతోషిస్తాం. ప్రతి రోజుకి సంతోషం పెరుగుతూ ఉంటుంది. దేవుని అందరి సంతోషం రోజుకి పెరుగుతుంది. మరొకసారి చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 19వ వచనం మాట్లాడుకుంటున్నాం మనం. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును, మనుషులలో బీదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. ఆయన ఇశ్రాయేలు దేవుడు. ఓకే, ఆయన యందు ఆనందించడానికి ప్రతిరోజు వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. సాత్వికుల యొక్క క్యారెక్టర్స్ గురించి, సాత్వికుల యొక్క క్వాలిటీస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 26వ వచనము. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 26వ వచనము. చూడండి ఒకసారి. 26వ వచనము. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయం 26వ వచనం. ఓకే, వీళ్ళు ఎలా ఉంటారంటే ఆల్వేస్ ఎప్పుడు కూడా దేవుని సన్నిధిని వెతుకుతూ ఉంటారు. ఓకే, చూడండి ఒకసారి. 26వ వచనం. దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు. ఉన్న దాంట్లో, ఓకే, అది లేదు ఇది లేదు అని కంప్లైంట్స్ చేయరు, ఆర్గ్యూ చేయరు, వాదన పెట్టుకోరు దేవుడితో. సనగడాలు గొనగడాలు ఉండవు. నేను మాట్లాడేది అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి ఒకసారి. దీనులు లేకపోతే సాత్వికులు అని పిలువబడే వాళ్ళ యొక్క క్వాలిటీస్ గురించి నేను మాట్లాడుతున్నాను. మొట్టమొదటిదేమో దేవుని పట్ల వారికి ఉన్న సంతోషం రోజుకి అధికం అవుతూ ఉంటుంది. ఓకే, రెండోది వచ్చి ఈ యొక్క 22వ అధ్యాయం 26వ వచనం సామెతల గ్రంథం కీర్తనల భాగాన్ని మనం చూస్తే, ఓకే, చూడండి ఒకసారి. తిని తృప్తి పొందుతారు. ఓకే, సాటిస్ఫై అయి ఉంటారు. హెబ్రీ పత్రిక 13:5 తెలుసు మనకి. ఉన్న దాంట్లో తృప్తి పొంది ఉండడం. ఓకే, తృప్తి పొంది ఉండడం. తర్వాత చూడండి ఒకసారి. దీనులు భోజనం చేసి తృప్తి పొందుతారు. తర్వాత వీళ్ళు ఎప్పుడు యెహోవాను వెతుకుతూ ఆయనను స్తుతించదురు అనగా ఆయన బ్లెస్ చేస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి. యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు అక్కడ ఉన్నాయి. ఓకే, మిగతా వాళ్ళంతా టెన్షన్ పడుతున్నారు, ఎలాగని. ఆ రెండింటిని తీసుకుని 5 రొట్టెలు 2 చేపలు నా దగ్గర తీసుకురా అని చెప్పేసి, ఓకే, ఆయన సాత్వికుడు, ఆయన దీనుడు, వాటిని చేతిలోకి తీసుకొని దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు. అనగా దీనులు అనగా సాత్వికులు దాన్ని తీసుకొని ఉన్న దాంట్లో తృప్తి పడుతూ ఉంటారు. నో ఆర్గ్యుమెంట్స్, నో గ్రంబ్లింగ్, లేకపోతే ఎలాంటి డౌట్స్ ఉండవు వీళ్ళకి దేవుని మీద ఎలాంటి ఓకే క్వశ్చన్స్ ఉండవు వీళ్ళకి. ఓకే,
కన్క్లూజన్. ఓకే, ఎస్ లార్డ్, నువ్వే మమ్మల్ని ఈ జీవితంలోకి నడిపించావు, నువ్వే ఈ ఐగుప్తులో పెట్టావు, నువ్వే మమ్మల్ని ఎర్ర సముద్రం నుంచి నువ్వే ఈ ఎర్ర సముద్రం. ఓకే, వీళ్ళకి ఎలాంటి క్వశ్చన్స్ ఉండవు. సాత్వికులు ధన్యులు అనే మాటని ధ్యానించక ముందు సాత్వికుల యొక్క ఆ యొక్క గుణగణాలని మనం చూస్తున్నాం. నెంబర్ 1, మొట్టమొదటి మాట్లాడుకున్నాం, వారికి దేవుని పట్ల ఉన్న సంతోషం రోజు రోజుకి ఎక్కువ అవుతూ ఉంటుంది. రెండోది, ఉన్న దాంట్లో తిని తృప్తి పొందుతారు. తర్వాత ప్రతి దాన్ని బట్టి ఓకే దేవుణ్ణి వెతుకుతూ ప్రతి చిన్న విషయంలో కూడా దేవుని స్తుతించడానికి సిద్ధంగా ఉంటారు. అంతే స్టెడ్ ఫాస్ట్గా ఎప్పటికీ సాటిస్ఫై అయిపోయేసి దేవుని స్తుతించడానికి ఓకే ఎప్పుడు దేవుని వెతుక్కుంటూ ఉంటారు. ప్రతి దాంట్లో దేవుని వెతుక్కుంటూ ఉంటారు, అనగా దేవుని మంచితనాన్ని వెతుక్కుంటుంటారు. ఓకే, గాడ్ ఈజ్ గుడ్. ఓకే, నువ్వు విల్డర్నెస్లో ఉన్నా ఆయన గుడ్డే, అనగా అరణ్య యాత్రలో ఉన్నా నువ్వు గుడ్. దేవుడు నీకు ఆయన మంచివాడే, ఆయన ఓకే మర్సీ అట్రిబ్యూట్స్ కలిగిన వాడే. నువ్వు ఆ యొక్క ఐగుప్తులో ఇనుప కొలిమిలో ఉన్న బానిసత్వంలో ఉన్న దేవుడు మంచివాడే. ఓకే, ఆ మంచితనాన్ని వెతుక్కునే వాళ్ళు సాత్వికులు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి ఒకసారి 3వ క్వాలిటీని నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి, దిస్ ఇస్ నెంబర్ 3. ఒక 3 వచనాలు ఒకేసారి చదివేద్దాం మనం. చూడండి ఒకసారి, సామెతల గ్రంథము 15వ అధ్యాయం 33వ వచనం చదువుతాను. ముందు సామెతల గ్రంథం 15వ అధ్యాయం 33వ వచనం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 33వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు వినయముండును. ఓకే, బైబిల్లో ఈ సామెతల గ్రంథంలో ఘనత అని వచ్చిన ప్రతి చోట హానర్ అనే ఇంగ్లీష్ వర్డ్ మనం చూస్తాం, బట్ హీబ్రూలో కవోద్ అనే మాట మనం చూస్తాం. కవోద్ అనే మాటకి గ్లోరీ అని అర్థం. ఘనత అనే పదం కంటే ఇట్ ఈస్ మోర్ హయ్యర్ వర్డ్, అది గ్లోరీ, మహిమ అని అర్థం. చూడండి ఒకసారి. అయితే ఈ సామెతల గ్రంథం 15వ అధ్యాయం 33వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. ఓకే, వీళ్ళు ఎలా ఉంటారంటే సాత్వికులైన వాళ్ళు ఓకే దే ఆల్వేస్ క్యారీ ద పాజిటివ్ ఫియర్ ఆఫ్ ద లార్డ్, అనగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. పాజిటివ్ ఫియర్ అనగా దేవుడు అంటే భయము, దేవుడు అంటే భక్తి ఉంటుంది. ఓకే, చూడండి ఒకసారి, ఆయన ఇన్స్ట్రక్షన్ కొరకు రెడీగా ఉంటారు. తర్వాత మీరు చూడండి ఒకసారి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము. ఓకే, మహిమకు ముందు అనవ్ సాత్వికం నడుస్తుంది. ఓకే, అంటే మనకి తెలుగులో ఘనతకి ముందు వినయం ఉండుననుంది కదా. ఓకే, దాన్ని సరిగా మాట్లాడితే దాన్ని మనము అర్థం చేసుకుంటే, మహిమకు ముందు దేవుని యొక్క గ్లోరీ అనగా దేవుడు నీకు ఇవ్వబోయే మహిమకు ముందు సాత్వికం నడుస్తుంది. మహిమకు ముందు సాత్వికం. ఓకే, చూడండి ఒకసారి, ఇది సామెతల గ్రంథం 15వ అధ్యాయం 33వ వచనం. ఆ తర్వాత సామెతల గ్రంథము 18వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. యాక్చువల్గా 15:33 ఇంగ్లీష్లో ఏమని రాస్తుందంటే, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ విజ్డమ్. ఓకే, దేవుని అందరి ఆ పాజిటివ్ ఫియర్ ఏదైతే ఉందో అది నీకు విజ్డమ్, జ్ఞానం ఇస్తుంది. ఓకే, ఆ జ్ఞానం జ్ఞానం యొక్క ఇన్స్ట్రక్షన్ నువ్వు తీసుకున్న తర్వాత నువ్వేం చేస్తావంటే సాత్వికుడు అయిపోయి ఓకే నువ్వు నడుస్తూ ఉంటే ఓకే నీ వెనకాల మహిమ గ్లోరీ వస్తుంది. ఓకే, నిన్ను ఓకే సాత్వికం ముందు నడిస్తే ఓకే మహిమ వెనకాల ఫాలో అవుతుంది. కానీ ప్రైడ్ఫుల్ హార్ట్. ఓకే, ఇది చూడండి ఒకసారి, 18వ అధ్యాయం 12వ వచనం సామెతల గ్రంథం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనం, ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును, ఘనతకు ముందు వినయముండును. ఓకే, ఏదైనా సమస్య, బాధ, ఏ ఇబ్బంది లేనప్పుడట మనిషి యొక్క న్యాచురల్ హార్ట్ ఓకే ప్రైడ్ఫుల్గా ఉంటుంది. దేవుడు అవసరం లేదులే నాకు అన్నట్టు. ఓకే, ఏ సమస్య లేనప్పుడు మన హార్ట్ ఓకే అతిశయము ప్రైడ్ఫుల్గా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఓకే ఇది ఇలా ఓకే ప్రైడ్ఫుల్ ఓకే ఇదేం చేస్తుందంట అంటే దాన్ని సరిగా అర్థం చేసుకుంటే ప్రైడ్ఫుల్ హార్ట్ అనేది డిస్ట్రక్షన్ వైపు నడిపిస్తుంది అని అర్థం. తర్వాత నెక్స్ట్ ఏమంటారంటే హానర్. ఓకే, లేకపోతే ఇందాక అన్నట్టుగా ఇక్కడ కూడా కవోద్ లేకపోతే గ్లోరీ. ఓకే, మహిమకి ముందు సాత్వికం నడుస్తుంది. ఓకే, అదే 22వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. యెహోవా యందు భయభక్తులు కలిగి. ఓకే, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలం. ఓకే, నీకు సాత్వికం లేకుండా అనగా ఈ క్వాలిటీస్ ఏవి లేకుండా దేవుని యందు భయభక్తుల్ని మనం
ప్రజెంట్ చేయలేము, డిస్ప్లే చేయలేము. తర్వాత చూడండి ఒకసారి, భయభక్తులు కలిగి ఉండుట వినయం నాకు ప్రతిఫలము, రిచెస్ ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ఓకే, ఈ సాత్వికం యొక్క క్యారెక్టరిస్టిక్స్ నిన్ను భయభక్తుల్లోకి నడిపిస్తుంది. ఓకే, బెనిఫిట్స్ బ్లెస్సింగ్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ గురించి మాట్లాడుకుందాం, క్వాలిటీస్ గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 1, దేవుని అందలి భయభక్తులు లేకపోతే దేవుని అందలి ఆనందం రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతుంది. నెంబర్ 2, రెండవది ఉన్న దాంట్లో అయిన దాంట్లో దేవుడిచ్చిన ప్రతి పరిస్థితిని బట్టి తృప్తి పడుతూ ప్రతి దాంట్లో దేవుణ్ణి వెతుక్కొని స్తుతిస్తూ ఉంటారు వీళ్ళు. ఓకే, ఆ తర్వాత దేవుని స్తుతిస్తూ ఉన్న దాంట్లో తృప్తిగా ఉంటూ సాటిస్ఫైడ్గా ఉంటూ ఆర్గ్యుమెంట్ చేయరు వీళ్ళు, లేకపోతే కంప్లైంట్స్ చేయరు వీళ్ళు, లేకపోతే సనగడాలు గొనగడాలు గ్రంబ్లింగ్ ఇలాంటివి ఉండవు. ఇవేవి లేకుండా ఉన్న దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఎల్లప్పుడూ ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి అనే మాట సాత్వికులకు సరిపోతుంది. తర్వాత చూస్తే ఆ తర్వాత ఈ యొక్క మూడవ క్వాలిటీ చూస్తే ఇది ఫియర్ ఆఫ్ ద లార్డ్, అనగా పాజిటివ్ ఫియర్ ఆఫ్ ద లార్డ్, అనగా దేవుని అందలి భయభక్తులు ఏవైతున్నాయో. వి నో దట్. మనకు తెలుసు కదా, దేవుని భయము అనే మాటకి వీ హ్యావ్ 2 words, పాజిటివ్ ఫియర్ అండ్ నెగిటివ్ ఫియర్. అనగా నువ్వు దేన్ని చూసి భయపడి పారిపోతావో దట్ ఈస్ నెగిటివ్ ఫియర్, నువ్వు దేన్ని చూసి భయపడి నిన్ను సబ్మిట్ చేసుకుంటావో దట్ ఈస్ అ పాజిటివ్ ఫియర్. ఇక్కడ యెహోవా యందు భయభక్తులు అంటే దేవునికి భయపడి నిన్ను సబ్మిట్ చేసుకోవడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత చూడండి ఒకసారి, ఈ 3 మాట్లాడుకున్న తర్వాత ఇప్పుడు ద బ్లెస్సింగ్స్ ఆఫ్ మీక్ లేకపోతే అనవ్ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఒక 7 బ్లెస్సింగ్స్ నేను గుర్తు చేస్తాను ఈరోజు. ఆ తర్వాత ఎగ్జాంపుల్స్ స్టడీ చేసిన తర్వాత ఒక కంప్లీట్ అవగాహన వస్తుంది. సాత్వికులు అయిన వాళ్ళు ఇలా ఉంటారు. యేసు ప్రభువు నోరు తెరిచి ప్రసంగిస్తూ సాత్వికులు అన్నాడు అంటే వాళ్ళెవరు అంటే యాక్చువల్గా సాత్వికులు అయిన వారు ధన్యులు అనే పదం కరెక్ట్ కాదు. యాక్చువల్గా విషయం ఏంటంటే, ఇలాంటి పదం వింటున్నప్పుడు ఏమవుతుందంటే నీ క్వశ్చన్ రేజ్ అవుద్ది, నేను సాత్వికుడినా కాదా, సాత్వికుడినా. యేసు ప్రభు యొక్క వర్షన్ అలా కాదు. అసలు విషయం ఏంటంటే, బ్లెస్డ్ సాత్వికులైన వారి ధన్యత ఎంత గొప్పది అంటున్నప్పుడు ఏముందంటే ఇట్స్ ఓపెన్ ఆఫర్. నాకు కూడా అందులో అవకాశం ఉంది. దీని గురించి మనం ముందు ఎపిసోడ్స్లో మాట్లాడుకుందాం. చూడండి ఒకసారి. అసలు విషయం ఏంటంటే యేసు ప్రభు సాత్వికులైన వారు ధన్యులు అని క్లోజ్ చేయట్లా. అంటే సాత్వికులైన వారు ధన్యులు అనే స్టేట్మెంట్ ఎలా ఉంటుందంటే పలానా వాళ్ళు సాత్వికులు ఉన్నారు, వాళ్ళు ధన్యులు, మీకు ఛాన్స్ లేదు అన్నట్టుగా ఉంటుంది. కానీ అసలు విషయం యేసు ప్రభు యొక్క వర్షన్ అలా బ్లెస్డ్ అనగా సాత్వికులైన వారి ధన్యత ఎంత గొప్పది అన్నప్పుడు నేను కూడా సాత్వికుడిని కావాలి, నేను కూడా సాత్వికుడిని అయితే బాగుండు, నేను కూడా ఆ ధన్యతలో పాలు భాగస్వామి. యేసు ప్రభు డోర్స్ ఓపెన్ చేసేవాడు, క్లోజ్ చేసేవాడు కాదు. ఆయన యొక్క మెసేజ్లో డోర్స్ ఓపెన్ చేస్తున్నాడు, దేనికి క్లోజ్ చేయట్లేదు ఆయన. ఇది అర్థం చేసుకోవడానికి మనకి ఇంకా వీ నీడ్ మోర్ ఇన్సైట్. చూడండి ఒకసారి. ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క బ్లెస్సింగ్స్ 7 ఆశీర్వాదాలని అనగా 7 ధన్యతల్ని ఈ యొక్క బ్లెస్డ్ వాళ్ళ గురించి లేకపోతే ఈ యొక్క సాత్వికుల గురించి ఉన్నటువంటి 7 ధన్యతల్ని గుర్తు చేస్తాను. నెంబర్ 1 మొట్టమొదటిది కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం 11వ వచనం. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం 11వ వచనం. ఇది మనకి ఆల్రెడీ నేను ముందే మాట్లాడుకున్నాం కదా. యేసు ప్రభు ఆ వచనాన్ని ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు. దీనులు సాత్వికులు భూమిని స్వాతంత్రించుకుందరు, బహుక్షేమము కలిగి సుఖించెదరు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. ఇది ఇలా ఉంది, బట్ ఇంగ్లీష్లో ఎలా ఉంటుందంటే అండ్ షల్ డిలైట్ దెమ్సెల్వ్స్ ఇన్ ద అబండెన్స్ ఆఫ్ పీస్, అనగా అబండెన్స్ ఆఫ్ షలోమ్. సమాధానమును యొక్క సర్వ సమాధానం అనగా సమాధానం యొక్క సంపూర్ణతని వీళ్ళు అనుభవిస్తారు అనే మాట మనం చూస్తాం. అయితే దీన్ని అర్థం చేసుకోవడానికి కొంచెం డీటెయిల్కి వెళ్దాం. ఒకసారి చూడండి. ఒకసారి మీరు కనుక గమనిస్తే బైబిల్లో ద్వితీయోపదేశ కాండము మొదటి 2 అధ్యాయాలు కనుక మనం చదివితే అక్కడ మీరు చూస్తే చూడండి ఒకసారి, మిద్యానీయులు అమ్మోనీయులతో జరిగే యుద్ధాలు మనకు తెలుసు. ఎస్పెషల్లీ బాషాను రాజైన సీహోను లేకపోతే బాషాను రాజైన ఓగు సీహోను అనే రాజుల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అసలు విషయం ఏంటంటే ఇశ్రాయేలీలు వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళ దేశాలు స్వాధీనపరచుకునే విషయం ఉంది. భూమిని స్వతంత్రించుకుంటారనే మాటని ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎగ్జాంపుల్ని ఎలా అర్థం చేసుకోవాలో ఇప్పుడు చూస్తే ఇశ్రాయేలీలు వచ్చి
ఈ ఫలానా కనానీయులు లేకపోతే వీళ్ళందరినీ, ఈ యొక్క తెగల వారందరినీ అక్కడి నుంచి వెళ్ళగొట్టి ఆ భూమిని స్వతంత్రించుకున్నారు. ఓకే, దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. ఈ మాటని లిటరల్గా పెట్టి చూద్దాం, ఎందుకంటే ఆ మీనింగ్, లిటరల్ మీనింగ్ కూడా ఉంది కనుక. ఓకే, చూడండి ఒకసారి. ఈ మిద్యానీయులు అనే వాళ్ళు ఎవరు? అసలు మిద్యానీయులు ఎవరు అంటే అబ్రహాము యొక్క కెతురా సంబంధించినటువంటి పిల్లలు వాళ్ళు. ఓకే, కెతురా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిద్యానీయులు. ఓకే, ఈ మిద్యానీయులట యాక్చువల్గా ఈ మిద్యానీయులకి సీహోను రాజుకి, తర్వాత ఓగు రాజుకి, ఈ సీహోను రాజుకి మోషే ఒక వర్తమానం పంపిస్తూ ఉన్నాడు. వారి ప్రయాణం చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా మీరు మా సంబంధం, ఐ మీన్ మీ దేశంతో మాకే ప్రాబ్లం లేదు. ఓకే, మేము మీ దేశాన్ని దాటుకుంటూ వెళ్ళాలి. ఈవెన్ ఏదోం దేశంతో కూడా ఇదే మాట మనం చూస్తాం. ఓకే, ఏది ఆ ప్రపోజల్, ఆఫర్. ఓకే, ప్రపోజల్ ఏంటంటే మేము మీ యొక్క దారిలో నుంచి వెళ్తాం, ఆ యొక్క మీ దేశం గుండా వెళ్తాం, మేము రహదారిలోనే వెళ్తాము. ఆ వెళ్ళేటప్పుడు మేము ఇటు కానీ అటు కానీ తిరగము, లేకపోతే మేము మీ దేశంలోని ఏ ఆహారాన్ని ముట్టుకోము, ఏ వాటర్ కూడా తీసుకోము. ఎందుకంటే మా దేవుడు మా ప్రొవిజన్ అయి ఉన్నాడు, మా దేవుడు మాకు అవసరమైన వాటన్నిటినీ ప్రొవైడ్ చేస్తాడు. సో వీ డోంట్ హ్యావ్ వరీ అబౌట్ మై ప్రొవిజన్, అవర్ ప్రొవిజన్. సో కాబట్టి మీరు మాకు దారిస్తే మేము వెళ్ళిపోతాము. ఓకే, మీరు ఓకే, ఒకవేళ ఎవరన్నా ఆ దేశం నీళ్లు కానీ ఏమన్నా తీసుకుంటే దానికి మేము పే చేస్తామని కూడా అన్నాడు. ఈ వర్తమానం విన్నప్పుడు ఆ యొక్క రాజైన సీహోను లేకపోతే వాళ్ళందరినీ మనం చూస్తే వాళ్ళందరూ కూడా మేము వెళ్ళనీయము అని యుద్ధానికి వచ్చారు. ఓకే, ఈ విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఈ యొక్క విషయాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి చూడండి ఒకసారి. మీరు గమనించండి ఒక్కసారి. నేను ఓకే ఇక్కడ చూస్తే ఇప్పుడు ఓకే, వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి వీళ్ళు వెళ్ళి దాడి చేసి దోచుకోవడం ఇది కాదు అసలు విషయం. అసలు విషయం ఏంటంటే దీనికంటే ఇంకొంచెం వెనక్కి వెళ్ళి అర్థం చేసుకోవాలి. ఎలాగంటే దేవుడు తన యొక్క వాక్యాన్ని, తన యొక్క మాటని ఇచ్చినప్పుడు ఎవరు రాలేదు ఆయన దగ్గరికి. దేవుని యొక్క స్వరం వినపడుతూ ఉంది. దేవుడు అందరినీ పిలుస్తున్నాడు. దేవుడు అబ్రహాంను ఒక్కడినే పిలవలేదండి, అందరికీ ఆఫర్ ఉంది. అంతేకాదు ఆ యొక్క దేవుడు నా మాట విని నాకు లోబడి వెనక్కి వస్తారేమో అని చెప్పి ప్రపంచం అంతటి కొరకు ఎదురు చూస్తున్నాడు. ఒక్క అబ్రహాం ఒక్కడే వెనక్కి తిరిగి వచ్చాడు. అబ్రహాముతో పాటు మీరు చూస్తే అబ్రహాం పిల్లలు మీరు చూస్తే ఓకే, ఇష్మాయిల్ ఉన్నాడు. ఇష్మాయిల్ పిల్లలు ఆ యొక్క మాటకి లోబడలేదు. ఓకే, వాక్యం అనుసరించిన. అందుకే అబ్రహాము ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడుతుంది. ఎందుకు నీ సంతానం అంటే ఇస్సాకు లోబడ్డాడు, ఇస్సాకు సాత్వికుడు. ఓకే, అబ్రహాము సాత్వికుడు అనగా దేవుని మాట కొరకు కనిపెట్టేవాడు. దేవుడు మాట చెప్పగానే ఏం ఎదురు మాట్లాడకుండా వెళ్ళిపోయేవాడు. ఓకే, అబ్రహాము తర్వాత ఇష్మాయిల్ కాదు ఇస్సాకు తర్వాత యాకోబు, ఏషావు కాదు, మళ్ళీ ఏషావు సంతానం వాళ్ళందరూ కూడా మిస్ అయ్యారు. అంతేకాదు కెతురాకు పుట్టినటువంటి ఈ యొక్క మిద్యానీయులు కూడా ఆ యొక్క దేవుని స్వరాన్ని అంగీకరించిన వారు కనుక ఆ యొక్క దేవుని మాటకి లోబడక సాత్వికులు కాలేదు వీళ్ళు సాత్వికులు అయ్యారు. కనుక అబ్రహాం కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబు పిల్లలైన ఇశ్రాయేలు దేవుని మాటకి లోబడుతూ ఆ యొక్క దేవుని వాక్య ప్రకారం వారి ప్రయాణం సాగింది. దేవుని యొక్క సన్నిధిని బట్టి ఆ యొక్క షకినా మేఘం నడిస్తే వాళ్ళు నడిచారు, ఆగితే ఆగారు. దేవుని యొక్క లీడింగ్ క్రింద వాళ్ళుండి సాత్వికాన్ని నేర్చుకున్నారు, ట్రైన్ అయ్యారు అరణ్యంలో. మీరు చూస్తే ఆ యొక్క సాత్వికులు ధన్యులు గనక భూలోకాన్ని స్వతంత్రించుకోవాలి. ఆ యొక్క మాట నెరవేర్పు కొరకు మీరు చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ యొక్క ప్రపోజల్ వచ్చినప్పుడు ఓకే, మనకి బైబిల్ ఏమని రాసి ఉంటుంది? ఐగుప్తు రాజైన ఫరోని దేవుడు కఠినపరిచాడు, హృదయం కఠినపరచబడ్డం. ఓకే, ఇప్పుడు ఈ రాజైన ఓగు లేకపోతే రాజైనటువంటి సీహోను వీళ్ళ హృదయాలు కూడా కఠినపరచబడుతున్నాయి, అనగా యుద్ధానికి రెడీ అవుతున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే ఈ యుద్ధానికి రెడీ అవ్వడం అనేది ఓకే, రాజుల హృదయం దేవుని చేతిలో నీటి కాలువల్లాగా ఉన్నాయన్న సంగతి కూడా మనకు తెలుసు. అనగా ఓకే, వాళ్ళ హృదయం కఠినపరచబడాలా లేకపోతే వాళ్ళ హృదయం ఓకే ఫ్రీ అవ్వాలా లేకపోతే ఓకే, రాజుల హృదయం దేవుని చేతిలో ఉంది. అప్పుడు దేవుని చేతిలో ఉన్నాయి, ఇప్పుడు కూడా దేవుని చేతిలో ఉన్నాయి. డోంట్ వరీ. అయితే విషయం ఏంటంటే ఓకే, ఇప్పుడు ఈ యొక్క హృదయం కఠినపరచబడి యుద్ధానికి వెళ్ళడానికి వెనకాల కారణం ఏంటంటే
వాళ్ళ పూర్వీకులు కానీ వాళ్ళు కానీ దేవుని వాక్యానికి లోబడక సాత్వికులుగా కాక హృదయ గర్వంతో ఉన్నారు, దేవుని మాటకు లోబడిన వారు కారు. వీళ్ళందరికీ కూడా దేవుని వాక్యం యొక్క అవకాశము, దేవుని వాక్యం యొక్క ఆ యొక్క ప్రకటన, అబ్రహాము ఆ యొక్క సంతానం కానీ వాళ్ళందరూ కూడా ప్రీచ్ చేస్తున్న వాళ్ళే. అయితే విషయం ఏంటంటే ఆ యొక్క మాటకి లోబడలేదు గనక దేవుడు దేవుని వాక్యానికి లోబడడానికి నీకు చాయిస్ ఇస్తున్నాడు. ఆ చాయిస్ని కనుక నువ్వు తీసుకొని ఎస్ లార్డ్, నన్ను నేను సబ్మిట్ చేసుకుంటున్నాను, నేను నీ మాటకి లోబడుతున్నాను, ఈ సాత్వికాన్ని నేను ధరించుకుంటున్నాను కనుక నువ్వు ప్రజెంట్ చేస్తే నువ్వు భూమిని స్వతంత్రించుకున్నట్లుగా ఇతరుల హృదయాలు నీ కొరకు కఠినపరచబడతాయి, ఇతరుల హృదయాలు నీ కొరకు సాఫ్టన్ చేయబడతాయి. అర్థమవుతుందిగా నేను మాట్లాడేది? అంటే సీహోను రాజు కానీ ఓగు కానీ వీళ్ళందరూ నశించడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఈ యొక్క మోషే ప్రపోజల్ని రిజెక్ట్ చేసినందుకు ఇశ్రాయేలు బలవంతులు గనక దేవుడు వారిని వీరి చేతికి అప్పగించాడు. ఇది తర్వాత సెకండరీ థింగ్. బట్ ప్రైమరీ ఏంటిదంటే దేవుని వాక్యం వీళ్ళందరికీ కూడా ప్రకటించబడింది. వీళ్ళందరూ ఎవరు వినలేదు, ఎవరు లోబడలేదు, ఎవరు దేవుని వాక్యాన్ని అంగీకరించలేదు. వీళ్ళందరికీ కూడా దేవుని వాక్యానికి సంబంధించిన అవగాహన ఆ యొక్క ఒక ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే. అర్థమవుతుందిగా నేను మాట్లాడేది? ఇశ్రాయేలీలు ఆ యొక్క అబ్రహాం సంతానమే, మిద్యానీయులు కూడా అబ్రహాము కెతురా సంతానమే. వీరు కూడా అబ్రహాం పిల్లలే అవుతారు. అనగా అబ్రహాం పిల్లలు అయినప్పుడు ఆ అబ్రహాం యొక్క కల్చర్, అబ్రహాం కుటుంబంలో ఏం జరుగుతుందో, అబ్రహాం కుటుంబంలో ఎలా ఆరాధిస్తారో, ఏ దేవుని ఎలా మొక్కుతారో వాళ్ళకి తెలుసు కదా. కానీ అసలు విషయం ఏంటంటే వీళ్ళందరూ కూడా రిజెక్ట్ చేశారు. ఎవరిని అంటే దేవుని రిజెక్ట్ చేశారు. దేవునికి స్తోత్రం. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఇశ్రాయేలు కాకపోయినా దేవుడు అందులో జాయిన్ చేసుకోవడానికి దేవుడు డోర్స్ ఓపెన్గానే ఉంచాడు. ఆ యొక్క రూతు ఇశ్రాయేల్కి సంబంధించిన స్త్రీ కాదు, లేకపోతే ఇంకా అనేకులు ఉన్న రాహాబు కాదు. వీళ్ళందరూ కూడా వాక్యానికి లోబడి దేవునికి వాళ్ళకి ఇవ్వబడిన ఫ్రీ చాయిస్లో దేవుని చూస్ చేసుకున్నారు. ఫరోను మీరు చూస్తే దేవుడిచ్చిన వాక్యానికి ఆ యొక్క చాయిస్ తనకు లోబడలేదు గనక తన హృదయం కఠినపరచబడింది. సరే, ఇక్కడ మనం చూస్తే దాన్ని బట్టి ఎవరైతే సాత్వికులై ఉన్నారో భూలోకంను స్వతంత్రించుకుంటారు. చాలా విషయాల కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం. అది స్వతంత్రించుకోవాలి, ఇది స్వతంత్రించుకోవాలి. అవన్నీ నీ వెనకాల ఫాలో అవుతాయి. ముందు నీ హృదయానికి సాత్వికము, పరిశుద్ధాత్మ ఫలమై ఉన్న సాత్వికము అనే ఫలాన్ని ఫలిస్తే అవన్నీ నీ వెనకాల ఫాలో అవుతాయి. వాక్యమునకు లోబట్ట. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవ మాట చూద్దాం ఒకసారి. మొదటి దీవెన, ద ఫస్ట్ బ్లెస్సింగ్ ఏంటంటే మీక్ షల్ ఇన్హెరిట్ ద ల్యాండ్, ఆ యొక్క భూమిని స్వతంత్రించుకొనుట, ద ల్యాండ్. తర్వాత రెండవ మాట మీరు చూస్తే 149వ కీర్తన 4వ వచనం, ద ప్లెజర్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క సంతోషము సాత్వికుల కోసం ఉంటుందంట. దేవుడు వాళ్ళని చూసి సంతోషిస్తాడట. కీర్తనల గ్రంథము 149వ అధ్యాయము 4వ వచనం చూడండి ఒకసారి. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. ఇంగ్లీష్లో ద బ్యూటిఫికేషన్ ఆఫ్ ద సాల్వేషన్ అనే మాట మనం చూస్తాం. అనగా దేవుడు రక్షణ అలంకారాలతో అలంకరిస్తాడట. మొదటిది, సాత్వికులైన వాళ్ళు వాళ్ళ భూమిని, అనగా దేవుడు నియమించిన భూమిని స్వతంత్రించుకున్నారు. మీకు తెలుసా, ఆదామును ఇదిగో ఈ భూమిని సేద్యపరచు అని భూమిని ఆదాముకు అప్పగించాడు. ఆదాము ఆ సాత్వికాన్ని కోల్పోయాడు గనుక నీ వల్ల నేల శపించబడింది అంటాడు. సాత్వికము అనగా దేవుని ఇన్స్ట్రక్షన్ కొరకు ఎదురు చూస్తూ ఉండడం, దేవుని ఇన్స్ట్రక్షన్కి ఇప్పుడు నా పరిస్థితి ఇది, ఏం చేయమంటావో చెప్పు అని దేవుని మాటకి లోబడ్డాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటిది స్వతంత్రించుకొనుట, రెండవది దేవుని యొక్క సంతోషాన్ని మన పట్ల కలిగి ఉండడం మనం చూస్తాం. దేవుడు సాత్వికుల కొరకు సంతోషిస్తున్నాడు. అంతేకాదు సాత్వికులని రక్షణతో అలంకరిస్తాడు. అనగా ప్రతి ఏరియా నుంచి రక్షించడం, సాల్వేషన్ని, రక్షణ ఆనందాన్ని నువ్వు కంటిన్యూగా పొందుతూ ఉంటావు. ఆ తర్వాత మూడవ మాట చూడండి ఒకసారి, 9వ కీర్తన 12వ వచనం చూడండి ఒకసారి. 9వ కీర్తన 12వ వచనంలో మనం చూస్తే, 9వ కీర్తన 12వ వచనంలో, కీర్తనల గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనం, ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని, ఇక్కడ బాధపరచబడు వారిని అన్న దగ్గర సాత్వికులు అని అర్థం. అనవ్ అనే మాట మనం చూస్తాం. చూడండి ఒకసారి, ద ఫేవర్ ఆఫ్ ద జడ్జ్మెంట్ అనగా ఆయన జడ్జ్మెంట్ చేసేటప్పుడు, అనగా తీర్పు తీర్చేటప్పుడు, రక్తాపరాధం గురించి తీర్పు తీర్చే టైంలో సాత్వికుల్ని లెక్క పెట్టుకుంటాడు.
ఓకే, ఎరికో గోడలు నాశనమై ఎరికోలో ఏది మిగలలేదు, అన్నీ నాశనం చేశారు. ఈవెన్ ఆ ఎరికోకు సంబంధించిన లోహాలు అనగా వెండి బంగారాలు కానీ వాటన్నిటిని నాశనం చేశారు, తగలబెట్టి. కానీ రాహాబు కుటుంబం రక్షించబడుతుంది, బికాస్ వాళ్ళ సాత్విక హృదయాన్ని బట్టి. తర్వాత చూడండి ఒకసారి, ఓకే, దేవుడు వారి మొరని మరువడు. ఓకే, మూడో మాటలో మూడో బ్లెస్సింగ్, సాత్వికుల యొక్క మొర ఎప్పుడు వినబడుతుంది. ఎందుకు దేవుడు నా మాట వినట్లేదు, ఎందుకు నా ప్రార్థన వినట్లేదు? సాత్వికుల మొర దేవుడు వింటాడు. తర్వాత 4వ చూడండి ఒకసారి, 25వ అధ్యాయం 9వ వచనం, కీర్తనల గ్రంథము 25వ కీర్తన 9వ వచనం మనం చూస్తే, న్యాయ విధులను బట్టి ఆయన దీనులను సాత్వికులను నడిపించును, తన మార్గములను వారికి నేర్పిస్తాడు. ఓకే, దేవునికి స్తోత్రం కలుగునుగా. సాత్వికులను ఆయన ట్రైన్ చేస్తాడు, ట్యూన్ చేస్తాడు, ఇన్స్ట్రక్ట్ చేస్తాడు, నడిపిస్తాడు. అనగా అంతేకాదు తన న్యాయ విధులను బట్టి నడిపిస్తాడు. ఆ తర్వాత చూడండి ఒకసారి నెంబర్ 5, 5వది మనం చూస్తే సామెతల గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనం. సామెతల గ్రంథము 18వ అధ్యాయం 12వ వచనం ఇందాక మనం చదువుకున్నాము. అందులో ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ అనే మాట మనం చూస్తాం. ఓకే, చూడండి ఒకసారి, సాత్వికానికి ముందు సాత్వికం నడుస్తూ ఉంటే ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్, దేవుని మహిమ నీ వెనకాల నడుస్తుంది, మహిమ నీ వెనకాల నడుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 6వ మాట చూడండి ఒకసారి, సామెతల గ్రంథము 22వ అధ్యాయం 4వ వచనం, రిచెస్ అండ్ లైఫ్. ఓకే, సామెతల గ్రంథము 22వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ఓకే, రిచెస్ అండ్ లైఫ్. ఓకే, ఆ యొక్క దైవికమైనటువంటి ధనవంతత్వము, ఆ యొక్క హానర్, గ్లోరీ, మహిమ, అంతేకాదు లైఫ్ని సాత్వికులు కలిగి ఉంటారు, ఆనందిస్తారు. అంతేకాదు చాలాసార్లు సాత్వికులు అనేసరికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేని వాళ్ళుగా మనం చూస్తుంటాం. బట్ అసలు విషయం ఏంటంటే వీళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఉంటుంది. తర్వాత ఎగ్జాంపుల్స్కి వెళ్ళినప్పుడు అవన్నీ చూస్తాం. చూడండి ఒకసారి. ఓకే, నెంబర్ 7, 7వది ఏంటంటే జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తాం. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనంలో చూడండి ఒకసారి, దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా, అనవ్. ఓకే, సేమ్ వర్డ్స్ ఉంటాయి, అనవీం. ఓకే, సాత్వికులై దీనులై, 2 పదాలు సేమ్, అనవీం. ఓకే, యెహోవాను వెదకుడి, మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడతారు. ఓకే, 7వ అద్భుతమైన బ్లెస్సింగ్ ఏంటంటే, 7వ ధన్యత ఏంటంటే, సాత్వికులకు సంబంధించిన 7th ధన్యత ఏంటంటే, ఓకే, వి ఆర్ గోయింగ్ టు ఫేస్ ద వెంజన్స్ ఆఫ్ ద లార్డ్. ఓకే, ఈ భూమి కానీ ఈ విశ్వము కానీ ద వెంజన్స్ ఆఫ్ ద లార్డ్ అనేది ప్రతి ఒక్కరము ఫేస్ చేయాల్సిన డే ఒకటి ఉంది, అనగా దేవుని ఉగ్రతా దినము అని పిలుస్తాం. ఓకే, ఆయన యొక్క రాకడలో, ప్రభువు యొక్క మొదటి రాకడ, ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన సాత్వికుడిగా, దీన మనసు కలిగిన వాడుగా ఈ భూమి మీదకి వచ్చాడేమో. కానీ రెండోసారి వచ్చినప్పుడు ద వెంజన్స్ ఆఫ్ ద లార్డ్, దేవుని ఉగ్రత దినము కొరకు మనం కనిపెడుతున్నాం, ఎదురు చూస్తున్నాం. అయితే సాత్వికులైన వాళ్ళు ఉగ్రత దినమున ప్రిజర్వ్ చేయబడతారు, ప్రొటెక్ట్ చేయబడతారు, దాచబడతారు. అనగా దేవుని కౌగిల్ని, దేవుని యొక్క కాపుదల్ని వాళ్ళు అనుభవిస్తారు. దేవునికి స్తోత్రం. దీస్ ఆర్ ద 7 బ్లెస్సింగ్స్. మరొకసారి రిపీట్ చేస్తాను చూడండి ఒకసారి. ద ఫస్ట్ బ్లెస్సింగ్, భూమిని స్వతంత్రించుకుంటారు. రెండవది, దేవుడు వారి యందు సంతోషించి రక్షణ అలంకారం చేత అలంకరించబడ్డం మనం చూస్తాం. మూడవది, ఫేవర్ ఆఫ్ జడ్జిమెంట్, అనగా దేవుని తీర్పులో ఫేవర్ని అనుభవిస్తాం. తర్వాత 4వది వచ్చేసి దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్, అనగా దేవుని యొక్క నడిపింపు దేవుడు సాత్వికులకు బోధిస్తాడు. ఓకే, ఆయన మాట వినని వారికి ఆయన బోధించడు, కానీ ఆయన మాట వినేవారి కొరకు ఎదురు చూస్తూ వారిని అడుగడుగునా నడిపిస్తాడు. తర్వాత 5వది ఏంటంటే దేవుని యొక్క గ్లోరీ ఆఫ్ ద లార్డ్, రిచెస్. తర్వాత 6వది రిచెస్ అండ్ లైఫ్ అండ్ కవోద్, గ్లోరీ. ఈ 3, 5, 6లో మనం చూస్తాం. ఆ తర్వాత 7వది వచ్చేసి దేవుని ఉగ్రతా దినములో ప్రొటెక్ట్ చేయబడ్డం మనం చూస్తాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాత్వికులు, అనవ్ అయిన వారు ధన్యులు, వారు రక్షించబడతారు,
వారు భూమిని స్వతంత్రించుకుంటారు. ఒక్కసారి వి నీడ్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్ వర్డ్ అనవ్. అనవ్ అనే మాటకి ఇప్పటిదాకా క్వాలిటీస్ మాట్లాడుకున్నాం, డెఫినేషన్ మాట్లాడుకున్నాం, ఆ తర్వాత బ్లెస్సింగ్స్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు వీ నీడ్ ఎగ్జాంపుల్స్. ఒక ఫస్ట్ ఎగ్జాంపుల్, ఓకే, మనందరికీ తెలుసు, ఓకే, ఈ అనవ్ అనే మాట మొట్టమొదటిసారి బైబిల్లో వాడబడిన ప్లేస్ సంఖ్యాకాండం 12వ అధ్యాయం దాకా ఈ అనవ్ అనే మాట మనం ఎప్పుడు చూడము. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనములో, ఓకే చూడండి ఒకసారి, ఓకే, సంఖ్యాకాండము 12వ అధ్యాయం 3వ వచనంలో మోషేని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఓకే, 3-4 వచనాలు చదివితే, ఓకే, అక్కడ ఒక వింతైన పదం మనం చూస్తాం. ఈ అనవ్ అనే ఫస్ట్ వర్డ్ చూస్తాం. అట్ ద సేమ్ టైం దాంతోపాటు ఆ మాటతో పాటు ఇంకొక ఎక్స్ట్రా స్పెషల్ వర్డ్ మనం చూస్తాం. ఓకే, సాత్వికుడు అనే మాట మొట్టమొదట సంఖ్యాకాండం 12:3 వచనాలు మనం చూసినప్పుడు ఆ వచనం, ఆ మాటతో పాటు ఇంకొక స్పెషల్ వర్డ్ హఠాత్తుగా అనే పదం మనం చూస్తాం. సడన్లీ అనే మాట మనం చూస్తాం. చూడండి ఒకసారి, యాక్చువల్గా మోషే గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. 3-4 వచనం చదువుదాం చూడండి ఒకసారి. యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీద నున్న వారందరిలో, ప్రైజ్ ది లార్డ్, భూమి మీద ఉన్న వారందరిలోకి మిక్కిలి సాత్వికుడు. ఓకే, హీబ్రూ భాషలో ఏమంటామంటే మోయదే అనవ్, వెరీ మీక్ ఆర్ ఎక్సీడింగ్లీ మీక్. ఓకే, చాలా సాత్వికం కలిగిన వాడు, సాత్వికుడు అనే మాట వాడుతున్నాడు. తర్వాత చూడండి ఒకసారి, దేవుడు స్వయంగా రెస్పాండ్, యెహోవా ఆ మాట వినను, మోషే భూమి మీద నున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. 4వ మాట, 4వ వచనము, యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారంలోనికి రండని హఠాత్తుగా మోషే, అహరోను, మిర్యాములకు ఆజ్ఞాపించాను. ఇప్పటిదాకా మాట్లాడడం అంతా ఒక ఎత్తు అయితే, ఇప్పటిదాకా ఓకే, దేవుడు మోషేకు సెలవిచ్చినదేమో, మోషేకు ఆజ్ఞాపించినదేమో, ఇశ్రాయేల్కి ఇలాగ చెప్పు సైన్యులు కలిపి సెలవిచ్చినదేమనగా, ఇవన్నీ మనం చూసాం. కానీ ఇక్కడ ఫస్ట్ టైం హఠాత్తుగా సడన్ సర్ప్రైజ్, ఓకే, సడన్గా, ఓకే, హఠాత్తుగా ఒక ఆజ్ఞ వాళ్ళ దగ్గరికి వచ్చింది. యూ త్రీ మీరు ముగ్గురు వచ్చేసేయండి, మీరు ముగ్గురు లోపల రండి అంటాడు. ఓకే, సంథింగ్ డిఫరెంట్ థింగ్. ఎందుకు ఆ ముగ్గురు రావాలి అంటే, ఇక్కడ యాక్చువల్గా ఏమైందంటే 2వ వచనం మనం చదివితే మనకు అర్థమవుతున్నది. అదే సంఖ్యాకాండం 12వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 2వ వచనంలో, ఓకే, 1వ వచనం నుంచి కనుక మనం చదివితే అక్కడ కనపడుతుంది. 2వ వచనంలో అంటారు, వారు, ఓకే, ఈ అహరోను, మిరియాము, ఓకే, మిరియాము లేకపోతే మోషే బ్రతికేవాడే కాదు. ఓకే, మిరియాము చిన్న మోషేని చిన్న బిడ్డగా ఉన్నప్పుడు ప్రొటెక్ట్ చేసింది, కాపాడింది. తను మిరియాము లేకపోతే మోషే బ్రతికేవాడు కాదు. ఓకే, సో అంతేకాదు, మోషే తన యొక్క పరిచర్య, తన యొక్క దేవుని నడిపింపు, ఈ లీడింగ్లో కూడా అహరోన్ లేకపోతే తను నడిచేవాడు కాదేమో. ఓకే, వీళ్ళిద్దరూ అవసరం, వీళ్ళు మోషేని నడిపించడానికి ఇద్దరు అవసరం. కానీ విషయం ఏంటంటే, వీళ్ళిద్దరు ఎక్కడ దాకా వచ్చారంటే, మోషే మీద వాళ్ళకు ఒక కంప్లైంట్ రైజ్ అయింది. ఓకే, లోపల ఉన్నదంతా ఏమంటారు, మాట్లాడుకోవడం మొదలుపెట్టాడు. ఏమంటారు చూడండి ఒకసారి, వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకుంటున్నారట. ఓకే, అంటే మేము కూడా పరిశుద్ధులమే, మాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు కదా, మా ద్వారా కూడా పలికించాడు కదా. ఓకే, సో వీఆర్ ఆల్ ఈక్వల్ అన్న లెవెల్ వచ్చింది. ఓకే, సో అప్పుడు దేవుడు కలుగు చేసుకుంటున్నాడు తన సాత్వికుడైన సేవకుడు కొరకు, మోషే కొరకు, దైవజనుడి కొరకు దేవుడు స్వయంగా కలుగు చేసుకుని హఠాత్తుగా ఆజ్ఞాపిస్తున్నాడు. ఓకే, మాట్లాడతారు రండి మీకు. ఓకే, మోషే మిక్కిలి దీనుడు, మోషే మిక్కిలి సాత్వికంగా. ఓకే, సాత్వికము అనే మాటకి ఎంత కొట్టినా ఎంత తిట్టినా పడుండేవాడు అనేటప్పుడు ఆ యొక్క మనిషి యొక్క క్యారెక్టరిస్టిక్స్ని మీరు అబ్జర్వ్ చేస్తే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనోడ్లాగా కనపడతాడు. కానీ అసలు విషయం ఏంటంటే, బైబిల్లో ఉన్నటువంటి సాత్వికం అనే వర్డ్ ఈజ్ టోటలీ డిఫరెంట్. ఓకే, వీళ్ళు దేవుని వాక్యం ఎప్పుడు ఏ మాట వచ్చినా లోబడేవాళ్ళు, ఏ స్థాయిది వచ్చినా రెడీగా ఉండేవాళ్ళు, బయలుదేరంటే బయలుదేరేవాళ్ళు, దూకు అంటే దూకేవాళ్ళు, ఆగు అంటే ఆగేవాళ్ళు. ఓకే, ఆ యొక్క బట్టలు విప్పేసి అంటే బట్టలు విప్పేసేవాళ్ళు. ఓకే, సో
ఏది చెప్తే అది చేసేవాళ్ళు. ఓకే, అలాంటి సాత్వికం కలిగిన బైబిల్ మాట నేను మాట్లాడే చూడండి ఒకసారి. ఓకే, వాళ్ళ గురించి ఈ అహరోను మిరియాములు మాట్లాడుకుంటున్నప్పుడు దేవుడు కలుగజేసుకుంటున్నాడు. ఓకే, అంతేకాదు ఈ మోషే గురించి, మోషే ఈజ్ ద గ్రేట్ ప్రొఫెట్, గ్రేట్ లీడర్. అంతేకాదు మోషే గురించి ఇంకో మాట చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 10వ వచనంలో, ఓకే 10వ వచనం, ఇంగ్లీష్లో 10వ వచనం ఉంది, తెలుగులో మనకి 12వ వచనం చూడండి ఒకసారి. 12వ వచనంలో, నేను తెలుగులో 12వ వచనం చదువుతున్నాను. వాటి విషయములలో, ఆ బాహుబలం అంతటి విషయములలోనూ మోషే ఇశ్రాయేలు జనులందరి కనుల ఎదుట కలుగజేసిన మహాభయంకర కార్యముల విషయములలోనూ యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేల్లో ఇది వరకు పుట్టలేదు. ఓకే, ప్రవక్త అనాలి అంటే నవి అనాలి. ఓకే, అనవ్. ఓకే, చూడండి ఒకసారి. అనగా సాత్వికం లేకుండా ఎవరు ప్రవక్త అవ్వలేరు. ఓకే, చూడండి ఒకసారి. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, మోషే లాంటి వాడు ఇంకెవ్వరు లేరట. మోషే లాంటి వాళ్ళు ఇంకెవరు పుట్టలేదు అంటున్నాడు. అలాంటి ప్రవక్త ఇశ్రాయేల్లో ఇంకా లేడు. ఓకే, మోషే తప్ప. మోషే ఈజ్ అ గ్రేట్ లీడర్, గ్రేట్ పర్సనాలిటీ. దేవుని ముఖాముఖిగా ఎరిగినటువంటి వాడు. ఎవరికి దేవుని ముఖకాంతి ఎవరి మీద అంటే సాత్వికులు దేవుని ముఖాముఖిగా చూస్తారు. చూడండి ఒకసారి. దేవుని ఆ యొక్క దేవుని యొక్క ముఖాముఖిగా దేవుణ్ణి ఎరిగినటువంటి మోషే లాంటి ప్రవక్త ఇంకెవరు లేరట. ఓకే, ఇది ఎలా పట్టుకుందాం. ఓకే, చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయంకి వెళ్ళండి ఒకసారి. 18వ అధ్యాయం 18వ వచనం, అక్కడ ఒక మాట రాస్తుంది. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనం. ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుంటున్నాం. మోషే ఈజ్ అ వండర్ఫుల్ లీడర్. ఓకే, ఆయన ఎప్పుడూ ఆర్గ్యుమెంట్ చేయలేదు, దేవునితో వాదించలేదు. ఓకే, లేకపోతే అబ్రహాం ఎప్పుడు దేవునితో వాదించలేదు, ఆజ్ఞాపించలేదు. ఓకే ఓకే చాలాసార్లు ఓకే ఐమ్ సారీ, అసలు విషయం ఏంటంటే అబ్రహాము ప్రార్థన చేయడం కూడా, ఓకే ఆ ప్రార్థన స్పెషల్ ప్రేయర్ అది. అబ్రహాము లోతు విషయమై సొదొమ గొమొర్రా గురించి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాం, మనం చూస్తాం. అసలు ఇంకా మోషే ఇశ్రాయేల్ అందరి పక్షంగా విజ్ఞాపన చేయడం మనం చూస్తాం. ఓకే, 2 సార్లు ఆయన నిలబడడం, విజ్ఞాపన చేయడం మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. చూడండి ఒకసారి. ఆ యొక్క మోషే సాత్వికుడు, దేవుని మాట కోసం, దేవుని యొక్క హృదయం, దేవుని ఆలోచన కొరకు నడిచేవాడు. అయితే ఇక్కడ 18వ అధ్యాయం 18వ వచనంకి వచ్చినప్పుడు అక్కడ మోషేకి దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. 18వ అధ్యాయం 18వ వచనంలో, వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను. నేను ఇంకొక ప్రవక్తను పుట్టిస్తాను. ఓకే, నీ వంటి అంటే నీలాంటి భూమి మీద మిక్కిలి సాత్వికుడైనటువంటి నీలాంటి ప్రవక్తను ఒకరిని పుట్టిస్తాను. ఓకే, లాస్ట్లో ఏం చదువుకున్నాం? ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం ఆఖరి వచనంలో, చివరి మాటలు ఏమని రాస్తుంది? మోషే లాంటి వాడు ఇంకెవరు పుట్టలేదని చదువుకున్నాం. కానీ 18వ వచనంలో, 18వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమని చెప్పాడట? ఓకే, నీలాంటి ప్రవక్తని, నీలాంటి సాత్వికుడైన ప్రవక్తని నేను పుట్టిస్తాను, అతని నోట నా మాటలు ఉంచుతాను, అతని నోట నా మాట, వాక్యం ఉంచుతాను, ఆజ్ఞలు ఉంచుతాను, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తు అతడు వారితో చెప్తాడు. అర్థమవుతుంది కదా? అంటే సాత్వికుల్ని దేవుడు వాడుకుంటాడు. దేవుడు సాత్వికుల ద్వారా తన మాటని తెలియజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి ఒకసారి. హృదయ గర్వం కలిగిన వారి ద్వారా దేవుడు తన మాట చెప్పడు, కానీ సాత్వికుల ద్వారా దేవుడు తన వాక్యమును భూమి మీదకి పంపిస్తాడు. ఓకే, ఇక్కడ విషయం ఏంటంటే ఆయన లాంటి ప్రవక్త పుట్టిస్తాను అని చెప్పాడు కదా. ఓకే, ఇప్పటిదాకా మరి అలాంటి ప్రవక్త ఎవరైనా పుట్టారా? ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. లాస్ట్ అండ్ ఫైనల్ కంక్లూజన్ పాయింట్ దగ్గరికి వచ్చాం. చూడండి ఒకసారి. అలాంటి ప్రవక్త మోషే లాంటి ప్రవక్త కాదు, కానీ మోషే కంటే ఘనుడు, మోషే కంటే శ్రేష్ఠుడు, మోషే కంటే గొప్పవాడు అనబడి పిలువబడిన ప్రధాన యాజకుడు అని పిలువబడిన, నిరంతర ప్రధాన యాజకుడు అని పేరు పొందినటువంటి మన ప్రభువైన యేసు క్రీస్తు, యెషువా హమసియా అనగా ప్రభువైన యేసు క్రీస్తు ఎవరైతే ఉన్నారో ఆ యేసు క్రీస్తు, జీసస్ ద క్రైస్ట్. ఓకే, ఆ యొక్క యేసు క్రీస్తు ఈయన సాత్వికుడు, దీన మనస్సు గలవాడు.
చివరిగా ఈ మాట చదువుకుందాం. చూడండి ఒకసారి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం చూడండి ఒకసారి. ఇదే మాట యేసు ప్రభు 11వ అధ్యాయం 28వ వచనం చూడండి ఒకసారి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ఈ మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలి? యేసు ప్రభు అంటున్న మాటలు ఇవి. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను. ఈ మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలి? మోషే మనలను ఒకదాకా నడిపించగలడేమో కానీ మెస్సయ్య దాకా మోషే తీసుకెళ్ళగలడేమో కానీ మెస్సయ్య మనల్ని రక్షణలోకి నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే విశ్రాంతిలోకి నడిపించలేకపోయాడట. ఈ యేసు ప్రభు అనబడుతున్న మన రక్షకుడు, మన ప్రభువు ఆ యొక్క సాత్వికుడు దీన మనసు గలవాడు అనబడుతున్న వాటికి సంపూర్ణమైన పరిపూర్ణమైన ఎగ్జాంపుల్ ఆయన చూడండి ఒకసారి. మోషే అయితే తన ప్రజలందరి పక్షంగా నిలబడి ఆ యొక్క జీవగ్రంథంలో నా పేరు తుడిచేయి అంటున్నాడు. అదే యేసు ప్రభు అందరి పక్షంగా శిలువ మీద నిలబడి తన జనులందరి పక్షంగా, అనగా ఈ కుటుంబము ఆ కుటుంబము వారు వీరని తేడా లేదు, అన్ని సర్వ భూమి మీద ఉన్న మానవాళ్ళు అందరి కొరకు ఆయన శిలువ మీద వేలాడుతూ అందరి పక్షంగా ఆయన వేడుకుంటూ ఆయన అంటున్న మాట, ఇదిగో ఆ యొక్క గ్రంథంలో తన పేరు తుడిచిపెట్టబడిన వాడుగా ఆయన భూమి మీద అతడు తృణీకరించబడిన వాడు అనబడుతున్న పేర్లు ఆయన నిలబడ్డాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూస్తాం, అతడు తృణీకరించబడిన వాడు, మనుషులు చూడనోళ్ళని వాడు, అనగా మనుషులట ఆయన పేరును తుడిచేశారు. ఇప్పటికీ ఇశ్రాయేలీయులు మీరు గమనిస్తే యేషువా అనే మాటని కనుక మీరు చూస్తే కొట్టివేయబడిన పేరుగా గుర్తిస్తారు. అనగా ఆ పేరు వాళ్ళు తుడిచేశారు, అనగా ఆ యొక్క లెక్కల్లో నుంచి ఆ యొక్క పేరు లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మన దగ్గరికి వచ్చిన ఈ మాటను ఒక్కసారి అర్థం చేసుకోండి. ఒకసారి, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. ఈ మాటని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది ఒకటి చూసుకొని మనం ముగించుకుందాం. ఈరోజు చూడండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండంలో 1వ అధ్యాయంలో మనం చూస్తే 31వ వచనంలో మనం చూస్తే ద్వితీయోపదేశ కాండము చూడండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండము, ఐగుప్తులోనూ అరణ్యంలోనూ మీ కొరకు చేసినట్టు మీ పక్షంగా యుద్ధం చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోనూ మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్లుగా మీ దేవుడు ఇక్కడ యుద్ధం చేసే దేవుడు ఉన్నాడు మనకి. ఇక్కడ దాకా నడిపించిన దేవుడు ఇక ముందు కూడా నడిపిస్తాడని చెప్పడానికి మోషే మాట్లాడుతున్నాడు. అనగా అరణ్యయాత్ర అంతా ముగించి ఇక పాల్తీన ప్రపంచ దేశంలోకి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తామో అన్న దాని గురించి ఆయన చివరి ప్రసంగం ఈ యొక్క ద్వితీయోపదేశ కాండంలో ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఒక మాట గమనించండి. తండ్రి తన కుమారుని ఎత్తుకున్నట్లుగా ఇప్పటిదాకా ఎత్తుకొచ్చాడు అంటాడు. తండ్రి కుమారుని ఎత్తుకున్నట్టుగా అనే మాట దగ్గర ఎత్తుకోవడం అంటే ఎలా ఎత్తుకుంటాడంటే ముదిమి వచ్చే వరకు చంకను ఎత్తుకుంటాడంటే ముదిమి వచ్చేదాకా నువ్వు ముసలోడు అయిపోయినా చంకలో ఎత్తుకొని దేవుడు నడిపిస్తాడని దాని మీనింగ్ కాదు. అసలు విషయం ఏంటంటే తండ్రి తాను ప్రేమించిన కుమారులను గద్దిస్తాడు అన్న దగ్గర గద్దిస్తాడు కాదు, ఇన్స్ట్రక్ట్ చేస్తాడు, తన ఆజ్ఞాపిస్తాడు, తన యొక్క వాక్యం ఇస్తాడు అని అర్థం. బాగా చిత్రహింసలు పెడతాడని కాదు దాని మీనింగ్. చూడండి ఒకసారి. అనగా ఆ మాటని ద్వితీయోపదేశ కాండంలో ఉన్నటువంటి ఈ మాటని ఈ యొక్క కొత్త నిబంధనలో మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో యేసు ప్రభు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. తండ్రి ఎత్తుకొచ్చాడు అంటే ఎలా ఎత్తుకొచ్చినట్టు అంటే దాని అర్థం ఏంటంటే, ఇదిగో వాళ్ళతో ఉన్నాడు, వాళ్ళలో ఉండి ఇట్ ఈస్ జస్ట్ లైక్ తండ్రి కుమారులు ఒక్క కాడి కింద ఉంటే ఎలా ఉంటుంది? తండ్రి కుమారులు ఒక్క కాడి ఒకే కాడి కింద ఉండి చూడండి ఒకసారి. యేసు ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా మీరు పక్కన కూర్చోండి, నేను మీ కొరకు దున్నుతాను అనట్లా. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నా కాడి ఎత్తుకోండి. అనగా ఈ యొక్క మీరు రెండవ ఎద్దుగా నాతో ఉండండి. అంటే ఒక సీనియర్ మోస్ట్ ఎద్దు, ఒక జూనియర్ ఎద్దు, ఈ రెండింటిని కలిపి కడితే దాన్ని అంటాం అన్ఈక్వల్లీ యోక్డ్ అంటాం. అనగా కాడి సరిగా కట్టకపోవడం అంటాం.
అనగా కాడి కట్టేటప్పుడు 2 సరిసమానమైన ఎడ్లు, తర్వాత 2 టీం వర్క్గా పనిచేసే ఎడ్లను సెలెక్ట్ చేస్తాం, ట్రైన్ చేసిన తర్వాత కానీ వాటి మీద పెట్టాం. అయితే ఇక్కడ చూస్తే ఓకే, ఈ యేసు ప్రభు అంటున్నాడు, మన తండ్రి అని పిలువబడినటువంటి యేసు, ఓకే, వాక్యమై ఉన్నవాడు, వాక్యము శరీరం ధరించుకొని భూమి మీద మన మధ్య నోరు తెరిచి మాట్లాడుతున్నటువంటి యేసు ప్రభు అంటున్న మాట ఏంటంటే, ఓకే, మన ఇద్దరం కలిసి ప్రయాణం చేద్దాం. నీ జీవితం నువ్వు ఎలా నడవాలో తెలియట్లేదు, ఓకే, ఆయన మనల్ని ప్రేమించే ఓకే తండ్రి, మనం ఆయన చేత ప్రేమించబడుతున్న కుమారులం కనుక ఎవరైతే సాత్వికులై ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కాడి కిందికి వెళ్తారు. ఓకే, ఆయన నడిపింపు కిందికి వెళ్తారు, ఆయన ఇన్స్ట్రక్షన్ కిందికి వెళ్తారు, ఆయన ఎత్తుకొని నడిపిస్తాడంటే దాని మీనింగ్ అది. అంటే భారం, ఓకే, ఇద్దరం కలిసి యుద్ధం చేస్తున్నట్టే ఉంటుంది, ఇద్దరం కలిసి ప్రయాణం చేస్తున్నట్టే ఉంటుంది, ఇద్దరం కలిసి ఐగుప్తులో శ్రమలు అనుభవిస్తున్నట్టు, ఇద్దరం కలిసి ఆ యొక్క అరణ్యయాత్రలో ప్రయాణం చేస్తున్నట్టే ఉంటుంది. కానీ అసలు విషయం ఏంటంటే ఒక సీనియర్ ఎద్దు, ఒక జూనియర్ ఎద్దు ఎలాగైతే ఒక కాడిని మోస్తూ ప్రయాణం చేసి ఆ యొక్క దున్నుతాయో, అలాగా సాత్వికుల గురించి దేవుని యొక్క వాక్యం, నేను సాత్వికుడను, మీరు నా దగ్గరకు వస్తే నేను మీకు సాత్వికం నేర్పిస్తాను. అనగా మీ ఇల్ ఫిట్టింగ్, అనగా మీరు కష్టపడాల్సిన పని లేదు, నేను సులువైన భారంని మీ మీద మోపుతాను. ఓకే, కష్టపెట్టను మిమ్మల్ని, ఈజీగా మీరు మీ జీవితాల్లో విశ్రాంతిని అనుభవించడం ఎలాగో, ఎలా ఇన్స్ట్రక్షన్లో నడవాలో నేను మీకు నేర్పిస్తాను. ఓకే, నేను మీకు చూపిస్తాను ఎలా నడవాలో, మీకు పక్క నుండి నడిపిస్తాను. ఓకే, ఆ యొక్క పాత నిబంధన కాలంలో, ఓకే, ఆ యొక్క ద్వితీయోపదేశకాండంలో చూస్తే మీరు ఎక్కడ మీ గుడారాలు వేసుకోవాలో సిద్ధపరచుకోవాలో దానికి చూపించడం కొరకు పగలు మేఘస్తంభంలో ఆయన నడిచాడట, రాత్రి అగ్ని స్తంభంలో నడిచాడు. ఇప్పుడు యేసు మన పక్షంగా ఆయన నడుస్తున్నాడు. అంతేకాదు పరిశుద్ధాత్మను, అనగా ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మను, మెస్సియా స్పిరిట్ని మనం పొందుకొని పరిశుద్ధాత్మను పొందుకోవడం ద్వారా పరిశుద్ధాత్ముడు మనకిచ్చే మన ద్వారా ఫ్రూట్ ఏంటిదంటే సాత్వికం అనేది ఒక ఫ్రూట్. అనగా దేవుని వాక్యమునకు లోబడటం ఎలాగో పరిశుద్ధాత్ముడు మనలో నడిపిస్తున్నాడు. ఇప్పుడు క్రీస్తు మనతో, ఓకే, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు అంటాడు పౌలు గలతీ పత్రికలో. ఇక నువ్వు జీవించువాడు నేను, క్రీస్తు నా యందు జీవిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే నేను ఆయన ఇద్దరం ఒక కాడి కింద నడుస్తున్నాము, ఇద్దరం కలిసి ప్రయాణం చేస్తున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, ఓకే, సాత్వికులు ధన్యులు. నేను సాత్వికుడను. మోషే గొప్ప సాత్వికుడు, మోషే వండర్ఫుల్ లీడర్, మోషే గ్రేట్ లీడర్. బట్ మోషే కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. మోషే కంటే అద్భుతమైనటువంటి మెస్సయ్యను మనం కలిగి ఉన్నాం. మెస్సయ్య యందు మనం ఉన్నాము. ఓకే, దేవుని వాక్యానికి లోబడుతూ ఆయన ఇన్స్ట్రక్షన్లో నడుస్తూ ఈ సాత్వికుల ధన్యతల్ని మనందరం పొందుకోవాలని కోరుకుంటూ మీ అందరినీ క్రీస్తు యేసు నామములో ఈ దినపు శుభములు తెలియజేస్తూ ఈరోజు వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ఉన్న ఫలంగా ఎలా ఉన్నారో అలాగే కళ్ళు మూసుకోండి. దేవా, ఇదిగో నా జీవితంలో నా ఛాలెంజెస్ విషయంలో నాకు సహాయం దయచేయండి నాయన. ఎలా స్వతంత్రించుకోవాలో నాకు తెలియదు, ఎలా నడవాలో నాకు తెలియదు. ఆ యొక్క పాలతీన ప్రపంచ దేశాన్ని ఎలా స్వతంత్రించుకోవాలో నాకు తెలియదు. సాత్వికులు స్వతంత్రించుకుంటారన్నారు. ఇదిగో హృదయ గర్వంతో ఇశ్రాయేల్లో ఒక జనరేషన్ అరణ్యంలో వెనక్కి తిరిగి నశించింది. ఇదిగో క్రొత్త జనరేషన్, మీ మాటకి లోబడే జనరేషన్, ఇదిగో ఆ యొక్క పాలతీన ప్రపంచ దేశాన్ని స్వతంత్రించుకున్నారు. ఎస్ లార్డ్. దావీదు మాటలను బట్టి మీకు వందనాలు. కీర్తనల గ్రంథంలో సొలొమోను మాటలను బట్టి మీకు వందనాలు. ప్రవక్తలు యెషయా, జెఫన్యా, ఇదిగో ప్రవక్తల మాటలను బట్టి మీకు వందనాలు. ఇర్మియా మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో సాత్వికులు మా ముందు కనపడుతున్నారు. స్తోత్రము స్తోత్రము స్తోత్రం నాయన, మీకు వందనాలు. ఈ దినమున మమ్మల్ని మేము పరీక్ష చేసుకొని మీ మాటకి లోబడుతూ ఆ సాత్వికపు హృదయం మాకు అనుగ్రహించండి. మాలో ఉన్నటువంటి ప్రతి విధమైన ప్రైడ్, హృదయ గర్వం నుంచి మాకు విడుదల దయచేయండి. ఎవరెవరైతే ఈ దినమున వారి హృదయముల మీద చేయబెట్టుకొని ఇదిగో నేను దోషం చేశాను, ఇన్నాళ్ళు నా ఇష్టానుసారంగా జీవించాను, ఇదిగో ప్రతి పరిస్థితిలో నేను ఆర్గ్యూ చేస్తూ తమ పరిస్థితులను బట్టి, వ్యక్తులను బట్టి, తమ లీడర్స్ని బట్టి, తమ యొక్క ఫిజికల్ లీడర్స్ని బట్టి ఎవరెవరైతే ఈ రోజున వారి వర్క్ చేసే ప్లేస్లో వారి బాస్ లేకపోతే వారి పై అధికారులను బట్టి సనుగుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రతి సనగడం మనం వ్యక్తుల మీదనో విషయాల మీద సనగట్లేదు, దేవుని మీద సనుగుతున్నాం. దేవా స్తోత్రం నాయన. ఈ దినము ఇదిగో మీరు బోధపరిచిన విషయాన్ని బట్టి మీకు వందనాలు. సాత్వికపు హృదయము
నేర్చుకొనుటకు మా కొరకు మీరు తెరిచిన ఈ యొక్క వాక్య భాగాలను బట్టి, విరిచిన మాటలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం నాయన, మీకే వందనాలు 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 స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ దినపు కృపను మాకు అనుగ్రహించండి. ఇదిగో మీ సన్నిధిలో మేము వేడుకుంటున్నాను నాయన. ఇదిగో నాతో పాటు ఏకీపించిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. సాత్వికులు ధన్యులు అనే ధన్యతను ఇదిగో మా కొరకు ఇదిగో నేను ప్రభా ఓపెన్ ఇదిగో ఆఫర్గా మాకు అనుగ్రహించారు. ఓ బ్లెస్డ్ అనే మాటలను బట్టి మీకు వందనాలు నాయన. సాత్వికుల యొక్క ధన్యత ఎంత గొప్పది అన్న మీ మాటను బట్టి మీకు వందనాలు. మేము కూడా సాత్వికులం అవ్వచ్చు అని, ఇంకా అవకాశం మాకు అనుగ్రహించారని మీ మాట చేత ఈ రోజున మాకు బోధపరిచినందుకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మీకే వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపిస్తున్నాము. క్రీస్తు యేసు గొప్ప నామమున ఇదిగో మీ యొక్క కృప దయచేయండి. వారి వారి జీవిత ప్రయాణాలలో, యుద్ధాలలో ఇదిగో నాయన ప్రభా అధిగమించాల్సిన విషయాలన్నిటిలో, జయించాల్సిన, స్వతంత్రించుకోవాల్సిన విషయాలన్నిటిలో మీ బిడ్డలు ఆ యొక్క స్వతంత్రించుకొనున్నట్లు సాత్వికమైన హృదయం వారిలో పుట్టించమని వేడుకుంటూ యేసు నామమున స్తుతించి ఆరాధించి ఈ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్.